యేసుక్రీస్తు వారి కొంచెం సౌండ్ పెట్టినా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రియులందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నా. నేను రాత్రి నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నా. ఏమని చెప్పండి, యవనస్తులు ఎంతమంది వస్తారో వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నా. కేవలము యవనస్తులకు చెప్పి వదిలేస్తాం కుదరదు. అసలు యవనస్తులు సిద్ధపరిచేది ఎవరు? అసలు మొదటి నుంచి వాళ్ళే. తల్లిదండ్రుల బాధ్యత చాలా ప్రాముఖ్యమైనది బైబిల్లో. కాబట్టి చాలాసార్లు ఏమంటామంటే తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఇష్టానుసారంగా ఉండి ఏమంటారు, వాళ్ళని చూడు వీళ్ళని చూడు నువ్వేంది ఇట్లా ఉన్నావు అని అంటారు. వాళ్ళని చూసేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత శ్రద్ధ తీసుకున్నారు, ఫలానా వాళ్ళని చూసేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత శ్రద్ధ తీసుకున్నారు, మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇది చాలా కీలకమైన విషయం. ఇప్పుడు యవనస్తులకు ప్రత్యేకమైన బోధ అవసరం కాదంటలేదు. దానికి మొట్టమొదటి బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదే. నేను అందుకనే అయ్యా మందిరం అంతా పుట్టి యవనస్తులు అయితే మాత్రం కుదరదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉండాలా. కొన్ని మాటలు యవనస్తులకు అవసరమైతే కొన్ని మాటలు ఎవరికి? తల్లిదండ్రులకు అవసరమై ఉండాలా. కాబట్టి మనం మరి దేవుని వాక్యం చదువుకొని కొంచెం లోపలికి వెళ్తాను ప్రయత్నం చేద్దాం. రండి, కీర్తన గ్రంథం 5వ అధ్యాయం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. నిన్ను ఆశ్రయించువారు సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెంతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పెదవు. చాలు మాట ప్రార్థన చేసుకొని కొంచెం ధ్యానంలో చూడండి. ఇంకొక మాట కూడా చూద్దాం. 16వ అధ్యాయం 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు బోధించదవు, తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం గలదు, నీ కుడి చేతుల్లో నిత్య సుఖములు కలవు. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి నీ పాద సన్నిధికి వస్తా ఉన్నాం. నైనా గడిచిన దినం రాత్రి, అదే రీతి ఈరోజు ఉదయం మరి 2 ప్రాంతాలలో కూడా అయ్యా మీరు మాకు జరిగిస్తూ వచ్చిన దైవ క్రమాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. అదే రీతిగా తిరిగి సాయంత్రం సమయం మరి చిన్న మందగా నీ పాదముల వద్దకు మేము చేరి రాగలిగినట్లు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. రాగలిగిన మా ప్రియులందరూ బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా మార్గంలో ఉన్నవారు ఉంటే క్షేమకరంగా తీసుకురండి. అదే రీతిగా నాయన శబ్ద తరంగాల ద్వారా ఎవరైతే నీ మాటలు ఆలకిస్తున్నారో వారి హృదయం కూడా మీరు తాకమని బతిమలాడుతున్నాం. ప్రతి విషయంలో కూడా నీ కృప మాకు చాలా అవసరం తండ్రి. అయ్యా, నిలబడుతున్న నీ దాసుని నిష్ప్రయోజనమైన వాణ్ణి కేవలం నీ రక్తంతో అభిషేకిస్తే తప్ప, మరుగుపరిచి మీరు బయలుపడితే తప్ప, నా పెదవుల ద్వారా మీరు స్వాధీనం చేసుకునే తప్ప నేను చాలను తండ్రి. వ్యర్థమైన మాట నా పెదవుల గుండా రాకుండా సహాయం చేయండి. సంపూర్ణంగా నాయన మీ ఆత్మ అభిషేకం దయచేయండి. నాకు మాకు ఏది ప్రయోజనకరమైనవో వాటిని మాత్రమే బయలుపరచమని పరిపూర్ణంగా నీ కృపాస్థలకు అప్పగిస్తూ నీ చేతుల్లో పెట్టుకుంటూ రాగలిగిన మా ప్రియ సేవకులందరిని బట్టి స్తుతిస్తున్నాం. మరి ఘనులైన వారు ఉన్నారు, వారికంటే నేను చాలా అల్పుణ్ణి, గొప్పవాడిని కాదు. మరి వారికంటే నేను ప్రత్యేకమైన వాడిని కాదు. కాకపోతే ఈరోజు సమయం మీరు నీ దాసుని నిలబెట్టుకోవాలని మీరు ఇష్టపడ్డారు తప్ప, మేమందరము నీ తోటలో జతపని వారమే.
కాబట్టి అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాబట్టి మా తోటి సేవకులందరినీ కూడా మేము ఘనపరుచుకుంటున్నాం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ, నా తండ్రి మరి ఈ సమయం దీవెనకరించామని స్తుతి చెల్లిస్తూ ప్రార్థించి బతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గమనించండి, మన ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక రకంగా నేను సిద్ధపడిన దానికంటే ఈ మాట యాడ్ చేయమని ప్రభు ఎందుకు నాకు ఉదయకాలం నుంచి ప్రేరేపణ చేస్తూ వచ్చాడు. ఏమనంటే ఇక్కడ మనం చదువుకున్న మాట కీర్తన గ్రంథం మరి 5వ అధ్యాయంలో 11వ వచనంలో ఏం చదువుతూ వచ్చాం? నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు. కాబట్టి ఈరోజు గమనించండి, ప్రతి ఒక్కరూ కూడా దేన్ని దేవులాడుతున్నారు చెప్పండి? ప్రతి ఒక్కరూ దేన్ని దేవులాడుతున్నారు చెప్పండి? సంతోషం ఉండాలా, సంతోషం ఉండాలా, సంతోషాన్ని గురించి దేవులాడే వాళ్ళు యవనస్తులు మరీ ఎక్కువ, యవనస్తులు మరీ ఎక్కువ. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆయన అంటున్నాడు, అక్కడ మనం చూసిన లేఖనాలలో నిన్ను ఆశ్రయించిన వారందరూ ఏం చేయబడతారంట? సంతోషించుదురు. దేవుణ్ణి ఆశ్రయించిన వారందరూ. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి? సంతోషం కావాలని రకరకాల దేవులాడుతూ ఉన్నారు, రకరకాల దేవులాడుతున్నారు. మా ప్రాంతంలో అయితే రకరకాల, కొంతమందికి సెల్లులే పిచ్చి అయిపోయినాయి, కొంతమందికి రకరకాల బలహీనతలే అవే స్థిరం అనుకుంటున్నారు. ఏందేందో చేయాల్సినవి చేసి వాళ్ళు అసలు దేవుడిచ్చిన నిజమైన యవ్వన ప్రాయంలోనికి రాకముందే చాలామంది కూడా ఈ దినాలలో వాళ్ళ యవ్వన ప్రాయపు బ్రతుకుని ముగించేస్తా ఉన్నారు. దినాలు మీరు పేపర్లు చూడండి, విడిగా న్యూస్ చూస్తూ ఉండండి. ఎంతమంది యవ్వనస్తులు ఈరోజు మరి ఆ సాతాను వాళ్ళని చిన్న వయసులోనే కొన్ని బలహీనతల వైపు తీసుకొచ్చి వాళ్ళను అటు ఇటు కాకుండా తీసుకెళ్ళిపోతూ ఉంది. ఇక వాళ్ళను అంతా అయిపోయింది, నీ బ్రతికిందే కదా అన్నట్టుగా చేసి ఆ సూసైడ్ ఆత్మ ఆవరించడం రకరకాలుగా చూస్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం కూడా అక్క చెప్తోంది ఎంతమంది చనిపోతున్నారన్నా అని. కాబట్టి మన జీవితంలో నిజమైన సంతోషం అనేది దేవుణ్ణి ఆశ్రయించినప్పుడనే మాట మనం చూస్తూ వచ్చాం. నీ సన్నిధిలో మళ్ళీ సంతోషంలో కూడా ఏం సంతోషం అంటది? సంపూర్ణ సంతోషం ఉంది. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. కాబట్టి ఎంతమంది ఆ సంపూర్ణమైన సంతోషాన్ని కొరకాయి మరి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు, దేవుని మందిరాన్ని ఆశ్రయిస్తున్నారు, దేవుని సన్నిధిలో నిలబెడతా ఉన్నారు? గమనించండి, అది చాలా కీలకమైన విషయం. దాని కొరకే తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకమైన విషయం. నువ్వు వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మా ప్రాంతంలో చాలామంది ఏమంటారో తెలుసా? చిన్నప్పుడు మా పిల్లలు చాలా చక్కగా వచ్చేవాళ్ళన్నా, సండే స్కూల్లో ప్రజెంటేషన్లు అన్నీ కూడా మా పిల్లలకే వచ్చేసాయి. తర్వాత కొంచెం ఎదిగారన్నా, ఎదిగిన తర్వాత ఏమైందన్నా? కొంచెం గారాబం పెట్టామన్నా, కొంచెం గారాబం పెట్టిన కాడి నుంచి మా మాట తప్పిపోతూ వచ్చారన్నా అని ఇప్పుడు ఎక్కువ మంది తల్లిదండ్రులు చాలా చోట్ల సేవకులకు ఇచ్చే ఆ యొక్క కాగితం ఏంటి? మా పిల్లల గురించి ప్రార్థన చేయి, మా పిల్లల గురించి ప్రార్థన చేయండి, మా పిల్లల గురించి ప్రార్థన చేయండి, మా పిల్లల గురించి. ఎందుకని? మరి నువ్వు చిన్నప్పటి నుంచే నువ్వు బాల్యం నుంచే దేవుణ్ణి ఎదిగిన వాడివి కదా, ఎదిగిన దానివి కదా. మరి నీతో పాటు పుట్టిన వెంటనే సండే స్కూల్కి నీ పిల్లల్ని తీసుకొచ్చిన దానివే కదా. ఎందుకు ఈరోజు వాళ్ళు ఆ విధంగా ఉంటున్నారు? ఎందుకు అలాంటి పరిస్థితులు ఉంటున్నారు అని అంటే, వాళ్ళను మొట్టమొదట సరైన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోకపోవటమే. దాని ద్వారానే కొన్నాళ్ళు వాళ్ళకి అతి ప్రేమను చూపెడతారు, అతి స్వేచ్ఛనిస్తారు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇక అప్పుడు అంటారు కదా పెద్దోళ్ళ సామెత, మొక్కయి వంగనేది ఒక స్టేజ్ దాడిపోయింది. ఇక స్టేజ్ దాడిపోయిన తర్వాత నువ్వేదైనా చెప్తే ఏమంటారు వాళ్ళు? నువ్వేదైనా చెప్తే ఏమంటారు? మాకు తెలుసులే. ఎంతమందిలో ఈ మాట అంటున్నారు తల్లిదండ్రులు చెప్పండి నిజంగా? ఎంతమంది పిల్లలు మీతో మాకు తెలుసులే, నువ్వు అసలు ఏం చదవగలే, నీకేం తెలుసు, మాకు అన్నీ తెలుసులే అనేవాళ్ళు ఎంతమంది చెప్పండి? చాలామంది ఈ రోజుల్లో ఉంటున్నారు. కానీ వాళ్ళ ఆశ ఏంటి? బిడ్డలు బాగుండాలా, బిడ్డలు బాగుండాలా, బిడ్డలు బాగుండాలా. మొట్టమొదటిగా తల్లిదండ్రులకు నేను ఇచ్చే మొట్టమొదటి హెచ్చరిక ఏంటంటే, నీ తల్లిదండ్రులు నీ బిడ్డల గురించి నీవు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాల. విలాపవాక్యంలో అదే చెప్తుంది కదా, 3వ అధ్యాయం 19వ వచనం రాయబడుతూ ఉంది. విలాపవాక్యంలో 3వ అధ్యాయం 19. చూడండి అన్నమాట. యవనస్తులు కొంచెం హుషారుగా ఉండండి, కొంచెం హుషారుగా ఉండండి. నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టము,
నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము. నీ పిల్లల ప్రాణము కొరకు, వాళ్ళ భవిష్యత్తు కొరకు, వాళ్ళ జీవితము సంతోషంగా ఉండాలని నువ్వేం చేయాలా? దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండాల. దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండాల. దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండాల. కాబట్టి అలాగా కనిపెట్టని పరిస్థితుల్లో నీ బిడ్డలు నీ చేయి జారిపోయిన తర్వాత, వాళ్ళు వెళ్ళాల్సిన మార్గంలోనికి రాంగ్ స్టెప్లోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేసినా కానీ చాలా కష్టం అవుద్ది. చాలా కొద్ది మంది మాత్రమే గాడిలోకి వస్తారు. ఎక్కువ మంది చెయ్యి దాడిపోయిన తర్వాత ఏమంటారు చెప్పండి? ఇందులో ఏమంటారు? చేతులు కాలిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ఆల్రెడీ జరగాల్సిన నష్టం, జరగాల్సిన ఇబ్బంది అంతా అయిపోతూ వస్తూ ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే, మొట్టమొదట తల్లిదండ్రులకు చేయాల్సిన పని నీ బిడ్డల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వాళ్ళు ఏమీ చేస్తున్నారు, వాళ్ళు దేని మీద ఆలోచన, మరి మైండ్ అంతా కూడా మైండ్ సెట్ వాళ్ళకి దేని మీద పెడుతున్నారు అనేది కూడా నువ్వు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాంటి అబ్జర్వేషన్ నువ్వు చేయకపోతే నీకు తెలియకుండానే వారు గాడి తప్పిపోతారు. మందిరానికి వస్తూనే ఉంటారు. ఈ దినాల్లో చాలా చోట్ల ఎలా జరుగుతుందండి? చాలా చోట్ల ఇదొక వింత అయిపోయింది. చాలా చోట్ల చూస్తున్నాం, మందిరానికి వస్తూనే ఉంటారు, బాగా విశ్వాసంగా ఉంటారు, రక్షణ పొందుతూనే ఉంటారు, అన్ని విషయాల్లో చాలా కరెక్ట్ అన్నట్టుగా ఉంటారు. మళ్ళీ వాక్యానుసారమైన జీవితంలోంచి బయటకు వచ్చేసి శరీరానుసారమైన ఆలోచనలతో ఈ రకరకాల ఆకర్షణలు, రకరకాల ప్రేమలు, రకరకాల పరిస్థితులు కూడా ఈ దినాల్లో యవనస్తులను మోసం చేస్తూ ఉన్నాయి. యవనస్తులు దేవుని యొక్క సన్నిధికి ఆకర్షించబడిన తర్వాత నీ హృదయం ఎలాగుండాలా? నీ హృదయం ఎలాగుండాలా? రండి 119వ కీర్తన గ్రంథంలోనికి మనం ప్రవేశిస్తాం. చూడండి, యవనస్తుల గురించి మరి భక్తుడైన దావీదు చక్కని మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. చూడండి, 119వ కీర్తన 9వ వచనం గమనించండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. కాబట్టి యవనస్తుల గురించి బైబిల్ చెప్తున్న మాటలేంటి? యవనస్తుల గురించి బైబిల్ చదివితే చాలా ఆశ్చర్యం ఉంటుంది. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. రెండు వైపులా మనకు బైబిల్లో కనబడుతూనే ఉంటుంది. రెండు వైపులా కనబడుతుందంటే చూడండి, ఒక మాట ఏం రాయబడుతూ ఉంది? యెషయా గ్రంథం 40వ అధ్యాయం చివరి వచనమేనా? చూడండి, ఆ మాట 40వ అధ్యాయం చివరి వచనం పై వచనంలోనే ఉంటుంది అన్నమాట. యవనస్తులు రాయబడి మాట చదవండి. యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. చాలా అక్కడ యవ్వనస్తులు పైన కూడా ఉంది, ఇంకో లైన్ కూడా మీరు లైన్ చదవాల. బాలురు సొమ్మసిల్లుదురు, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు అని రాయబడతా ఉంది. మరి అదే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాయబడింది? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, చిన్నపిల్లలారా రాయిచున్నాను, తండ్రులారా ఆది నుండి ఉన్నారని ఎరుగున్నారు గనుక మీకు రాయిచున్నాను, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది. చాలు. కాబట్టి అక్కడ యవనస్తులారా మీరు బలవంతులు, మరి అక్కడేమని రాస్తుంది? యవనస్తులారా మీరు తప్పక త్రొట్టిల్లుతారు. అక్కడికి ఇక్కడికి సంబంధం ఏంటి? అది వాక్యమే, ఇది వాక్యమేగా. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అక్కడ కేవలము యవనస్తులు త్రొట్టిల్లుతారు మాత్రమే రాస్తుంది, ఇక్కడ యవనస్తులు బలవంతులను రాస్తుంది. దానికి కారణం కూడా రాశాడు. ఇక్కడ దానికి కారణం ఏమని రాశాడు? దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. దేవుని వాక్యం మీ యందు మీరు వాక్యం మీ యందు నిలిచి ఉందన్న, మీరు దేవుని యందు నిలిచున్నారన్న. అదే మనం గమనిస్తాం 1 యోహాను పత్రికలోనే 2వ అధ్యాయం 28వ వచనంలో కూడా అక్కడ ఒక మాట చూస్తాం మనం. చిన్నపిల్లలారా సిగ్గుపడక ఎలా ఉండాలంట? మీరు ఆయన యందు నిలిచి ఉండండి, ఆయన మీ యందు నిలిచి ఉండాలా.
అందుకని అంటారు, అదే 2వ అధ్యాయంలో 5-6 వచనాల్లో కూడా జ్ఞాపకం చేస్తాడు. మనం గమనిస్తూ వస్తే 5-6 వచనాల్లో కూడా ఆయన వాక్యము ఎవరు గైకొనునో నిజముగా పరిపూర్ణమాయను. బాగా గమనించండి, చాలా మంది ఏమనుకుంటున్నారంటే బైబిల్ చదివాను అయిపోయింది అనుకుంటున్నారు, దేవుడు నాలో ఉన్నారు అనుకుంటున్నారు. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. దేని వలన? నీవు ఆయన నీ ముందున్న వారు ఎట్లా నడుస్తూ ప్రయాణం చేశారో, ప్రభు ఎట్లా నడిచినాడో, నీ ముందున్న మరి ఆ యొక్క దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న వారు ఎట్లా నడుస్తూ వచ్చారో ఆ మార్గంలో నువ్వు నడిచిన దానిని బట్టి, నువ్వు వేసే ప్రతి అడుగును బట్టి నీవు ఆయనలో ఉన్నావా లేకపోతే ఆయనను దాటి బయటికి వెళ్ళావా అనేది అక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి చాలాసార్లు మోసం చేస్తూ ఉంటుంది. ఎవరు చెప్పండి? భ్రమపరిచే ఆత్మ. అది అచ్చం దేవుని ఆత్మలాగానే ఉంటుంది. నువ్వు బాగా చదువుతున్నావే, నీ అంతటోళ్ళు లేరే, చాలా ఇట్లాగున్నావు అట్లాగున్నావు అని చెప్పేసి మోసం చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందుకని అక్కడ రాయబడుతున్న మాట చూస్తాం, మన హృదయంలో ఏముండాలంట? దేవుని వాక్యము నిలిచి ఉండాలా. దేవుని వాక్యము నిలిచి ఉండాలా. ఎప్పుడు యవ్వనస్తులు దేవుని వాక్యముతో బలంగా నిలబడతారో వారి విషయంలో దేవుడు ఒక బలమైన నిర్ణయాన్ని కలిగి ఉంటాడండి. బాగా జ్ఞాపకం చేసుకోండి. నీవు దేవుని వాక్యము నిలబడి ఉంటే, అందుకని ఇందా రాయబడిన మాట, ఇంకో మాట చదవండి. 119వ కీర్తనలో అక్కడ మాట చూస్తాం. 119వ కీర్తనలో 11వ వచనంలో కూడా ఏం రాస్తుంది? నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము. అక్కడ పెదవుల మధ్య కాదు, బైబిల్ సంఖ్యలో కాదు, తలకే భయం వస్తే తల కింద కాదు, వాక్యం ఎక్కడ ఉండాలా? హృదయంలో. అందుకనే రాయబడతా ఉన్న మాట బైబిల్లో మరో చోట రాశాడు కదా, హృదయము నిండిందే నోరు మాట్లాడుతుంది అని రాయబడి. నీవు బాగా దేవుని వాక్యముతో నీ హృదయము ఫుల్ఫిల్ అయిందనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ విధం వచ్చినా ఆయా సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నీకు ఆ వాక్యము జ్ఞాపకం చేసి నిన్ను సరైన మార్గంలో గైడెన్స్ చేస్తూ వస్తాడు. నిన్ను సరైన మార్గం, నీలో అది నిలబడి ఉండాలా, నీ హృదయంలో అది నిలిచి ఉండాలా. చూడండి, అదే 119వ కీర్తనలో కూడా మరో సందర్భంలో చూస్తాము. 161వ వచనం అక్కడ చూడండి. అధికారుల నిమిత్తముగా నిన్ను అయినను నీ వాక్య భయము నా యందు. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తులకి వాక్యము హృదయంలో నిలిచి ఉండాలా, వాక్య భయము కలిగి ఉండాలి. వాక్య భయము కలిగి ఉండాలి. ఇది చాలా కీలకమండి. మీ భవిష్యత్తుకి ఇది పునాది లాంటిది. ఎన్ని స్టేర్లు బిల్డింగ్ కట్టినా పునాది గట్టిగా లేకపోతే ఏమవుద్ది? ఆ బిల్డింగ్ ఏమవుద్ది? కుప్పకూలిపోద్ది. పునాది బాగా గట్టిగా పడితే నువ్వెన్ని స్టేర్లు కట్టినా ఆ బిల్డింగు చెక్కు చెదరదు. కాబట్టి మన జీవితంలో నిజంగా నీ హృదయంలో వాక్యము ఫుల్ఫిల్ అయిందా లేదా? నీ హృదయంలో సంపూర్ణంగా దాన్ని నువ్వు భద్రం చేసుకున్నావా లేదా? చాలా సందర్భాలు రాస్తూ వచ్చాడు హృదయంలోని. నేను దాని గురించి చూసినప్పుడు 5-6 రిఫరెన్స్లు కూడా నేను రాసుకుంటూ వచ్చాను. చూడండి, 37వ కీర్తనలో కూడా ఒక మాట చూస్తాం. 37వ కీర్తనలో 31వ వచనం. 31 వారు దేవుని ధర్మశాస్త్రము అంటే ఎక్కడ ఉండాలా? దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉండాలా? హృదయంలో దైవికమైన భయము, వాక్య భయం ఉండాలా. కాబట్టి అడుగులు ఇక జారవంట. ఇందాక చదువుకున్నాం కదా, యెషయా గ్రంథంలో ఏం చదువుకున్నాం అక్కడ? తప్పక. ఎందుకని? వాక్యము లేదు, వాక్య భయము లేదు. రెండోది, వాక్య భయం లేకపోయింది కాక తల్లిదండ్రుల భయం కూడా లేని పరిస్థితులు ఉంటున్నాయి ఈ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళని పిచ్చోళ్ళని చేసేస్తున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు చెప్పండి? పిచ్చోళ్ళని చేసి, నీ తెలియదులే, నీకేం తెలుసు, ఏం చదువుకున్నాను అసలు అన్నట్టుగా ఈ మధ్య తల్లిదండ్రులు కూడా చాలా అమాయకంగా చదివి, ఎంత చదువుకోపోయినా బిడ్డల గురించి వాళ్ళ అనుభవం కొన్ని విషయాలు చెప్తారు కదా, వాళ్ళ అనుభవంలో నుంచి అన్నారావా? అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైన. మామూలుగా ఇదివరకు నేనున్న అక్కడ ఒకళ్ళు అంటూ ఉండేవాళ్ళు, ఏమని, ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ కన్నా
ఆర్ఎంపీ డాక్టర్ బెటర్ అంట. ఎందుకని? ఆయన చదువుకున్నాడు, అనుభవం లేదు. ఫ్రెష్గా ఎంబీబీఎస్ ఎండిఏ చదువుకొని వచ్చాడు. ఇప్పుడు ప్రాక్టీస్లో అనుభవం రావాలి ఆయనకి. 10 కేసులు వస్తే కానీ ఈ 10 కేసుల్లో ఆయన వాడేదాన్ని బట్టి సరైన విధానంలోనికి రావాలి. ఇది ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు. ఆర్ఎంపీ డాక్టర్ అయిన ఈయనకి 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఏ మనిషి వస్తే, నొప్పి వస్తే ఎక్కడ ఏం చేయాలా, దగ్గు వస్తే ఏం చేయాలా. ఎందుకని ఈయన ఫస్ట్ 4-5 సార్లు ఫెయిల్ అయిపోయినా కానీ తర్వాత ఆయన అనుభవం ఏం చేస్తుంది, స్టడీ చేసుకుంటూ వస్తుంది. అందుకని అంటారు. కాబట్టి యేసు ప్రభుని గురించి కూడా బైబిల్ అదే రాస్తూ ఉంది. యేసు ప్రభుని గురించి కూడా మరి దేవుని వాక్యంలో అదే రాయబడుతుంది. ఆయన తనకున్న అనుభవ జ్ఞానము చేత. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఎన్నో వచనం, అది 12వ వచనం 11 చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆ మాట, ఆ లైన్ చదవండి. ఆయన తనకున్న అనుభవ జ్ఞానము చేత. అది కాబట్టి ఈరోజు తల్లిదండ్రులకి వాళ్ళ బాల్యం నుంచి కొన్ని అనుభవాలు ఉంటాయిగా, కొన్ని జాగ్రత్తలు ఉంటాయిగా, కొన్ని భద్రతలు ఉంటాయిగా. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బిడ్డల్ని నిర్దోష మార్గంలో ఉండాలని, శ్రేష్టమైన మార్గంలో ఉండాలని, సరైన మార్గంలో ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఈరోజు నిజంగా ఆ రీతిగా యవన ప్రాయంలో ఉన్న బిడ్డలో వాక్యము హృదయంలో స్టోరేజ్ అవుతుందా? నీ హృదయంలో వాట్సాప్లు స్టోరేజ్ అవుతున్నాయా? లేక ఇంకా నాకు ఆ సెల్లులో ఉన్నాయి, నా పెద్దగా రాదు. ఏదో కొన్ని మా పాప మ్యారేజ్ విషయంలో నా సెల్ పెద్దదిగా ఉన్నారు, కానీ నేను ఎప్పుడు పెద్దది వాడిన సామాన్యంగా నాకు అది కూడా రాదు. ఆఫ్ చేయాలన్నా కుర్రాల దగ్గరికి వెళ్ళాలా, మళ్ళీ దాన్ని ఆన్ చేయాలన్నా కుర్రాల దగ్గరికి వెళ్ళి ఆన్ చేసి పెట్టేయని అడగాలి. ఎందుకంటే నేను మైండ్ దాని మీద తెలుసుకోలేదు. ఈరోజు చాలామంది దేని మీద పెడుతున్నారు చెప్పండి? భయంకరమండి. వాళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళెవరో తెలియదండి. ఫేస్బుక్లో చాట్ చేస్తూ ఉంటారు. తీరా వాళ్ళ డైరెక్ట్ అయ్యేటప్పటికి వాళ్ళ జీవితాల్లో చాలామంది జీవితాలు చేయి జారిపోతూ ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళ జీవితాలు కూడా, ఆఖరికి వివాహమైన వాళ్ళ జీవితాలు కూడా ఈ సరదాగా ఈ చాటింగ్లు మొదలు పెడుతున్నారు. సరదాగా పోయి ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ జీవితాలు భయంకరమైన స్థితిలోనికి వెళ్ళి చివరికి ఏం చేయాలో అర్థం కాక, అసలు జీవితం అనే విలువని గ్రహించలేక, ముగింపు అంటే కేవలం చావే ముగింపు అనుకుంటున్న వాళ్ళు ఈ దినాలు ఎంతోమంది ఉన్నారు. దేవుడు నిన్ను సృష్టించింది ఎందుకు కాదు. దేవుడు నీ కొరకు ఆయన మరల నరరూపధారిగా లోకానికి వచ్చింది ఎందుకు కాదు. దేవుడు నీ కొరకు, నీ పాపము కొరకు, నీ జన్మ కర్మ పాపముల కొరకు ఆయన సిలువలో క్రయం చెల్లించింది అందుకొరకు కాదు. నీవు ఆయన చేతిలో ఒక బలమైన సాధనంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 127వ కీర్తనలు ఏమంటాను చెప్పండి? 127వ కీర్తనలో ఆడ 3వ వచనంలో ఏం రాయబడుతూ ఉంది? కుమారులు యెహోవా అనుగ్రహించు. యవ్వన కాలం ముందు పుట్టిన కుమారుడు ఎవరి చేతిలోనంట? బలవంతుడు ఎవరు? ఆయన చేతిలో యవ్వన కాలం పుట్టిన వాళ్ళంటే ఎవరు? ఈ మాట కేవలం తల్లిదండ్రులు అంటే ఈ మాట అనగానే మా అయ్యగారు ఇట్లా అంటాడు, ఎందుకంటే నాకు 3 కొడుకులు ఉన్నారు, నాకేం తిరుగులేదని. మేమేం చేయాలా? నాకు 3 కుమార్తెలు, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? అక్కడ బలవంతుడు అంటే మన దేవుడే బలవంతుడు. ఆయన చేతుల్లో కుమారులు అంటే ఎవరు చెప్పండి? కుమారులన్నా కుమార్తెలైనా ఒకటే. అక్కడ అర్థం చేసుకుంటే వాళ్ళందరూ యవ్వన కాలములో పుట్టినవారు. యవ్వన కాలంలో అంటే నువ్వు బాల్యం నుంచే దేవుని బిడ్డగా మార్పు చెంది, ఎందరైతే తన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవునికి కుమారులుగా కుమార్తెలుగా సిద్ధపరుస్తూ వచ్చాడు. పిల్లలు అవుతారనేమో 1:12 రాస్తాడు. గలతీ 3:26 ఏం రాశాడు? గలతీ 3:26 ఏం చెప్తూ వచ్చాడు అక్కడ? యవనస్తులు చాలా వర్షాలు ఉండాలి. దేవుని కుమారులు. అది ఇప్పుడు మీరందరూ ప్రభు అందు విశ్వాసం ఏమై ఉన్నారంట? దేవుని కుమారులు కుమార్తెలు అయి ఉన్నారు. నిజంగా నువ్వు కుమారుడు అయితే, నిజంగా నువ్వు కుమార్తె అయితే అదే 4:6 ఏమన్నాడు? అదే 4:6 ఏం చెప్పాడు అక్కడ? మరియు కుమారులై ఉందన మిమ్మల్ని కూడా పెట్టుకోండి, కుమార్తెలై ఉన్నందున నాయన తండ్రి అబ్బాని మొరపెట్టే దేవుని ఆత్మ, యేసుక్రీస్తు ఆత్మను ఆయన మీ హృదయంలో చొప్పించున్నాడంట. ఇప్పుడు మీ హృదయంలో ఎవరున్నారు? మీ హృదయ సింహాసనం మీద ఎవరున్నారు? ఫోన్ ఉందా? చాట్ చేసే ఆ మనుషులు ఉన్నారా? తల్లిదండ్రులు మోసం చేస్తున్నావా?
నీ బ్రతుకును నువ్వు మోసం చేసుకుంటున్నావా? నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావా? ఒక్కసారి యోచన చేయి, ఒకసారి ఆలోచన చేయి. యవ్వనస్తులైన బిడ్డలంటే ఎలాగంట? తన బలవంతుని చేతిలో బాణము వంటి వారంట. ఎందుకంటే ఆ బాణము, ఆ విల్లుగాడు కానీ గురి చూస్తే ఎంత దూరంలో ఉన్న శత్రువైనా వాడిని చంపేస్తాడు. కాబట్టి యవ్వన ప్రాయములో దేవుని చేతిలో. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మేము ఏ టికెట్ అని చెప్పండి. ఇప్పుడు మేము ఏ టికెట్ చెప్పండి, ఏ టికెట్? మేము మామూలుగా బస్సు ఎక్కితే మమ్మల్ని ఏమంటారు? ఫుల్ టికెట్ అంటారు కదా. కానీ దైవికమైన బస్సు ఎక్కితే మమ్మల్ని ఏమంటారు? నిన్న కాక మొన్న రక్షణ పొందావు, ఇంకా 4 సంవత్సరాలు చచ్చిపోతాను. ఆత్మీయ వయసు ఎంత అనుకున్నాం? సుమారుగా 4 సంవత్సరాలే. ఇప్పుడు నేను ఏ టికెట్? ఆఫ్ టికెట్. అంతేనా కాదా? మరి యవ్వన ప్రాయం చిన్న వయసు నుంచే బాగా బలంగా దేవుని చేతిలో నువ్వు సిద్ధపరుస్తూ వస్తే, దేవుని బిడ్డగా నువ్వు మార్పు చెందుతూ వస్తే, సుమారు నీ యొక్క వయసులో నీకు 70 ఏళ్ళు వచ్చేటప్పటికి 55 ఏళ్ళు ఆల్రెడీ దైవికమైన ప్రణాళికలో నువ్వు ఎదుగుతూ ఉంటే నువ్వే టికెట్? ఫుల్ టికెటే కదా. కాబట్టి ఇప్పుడు ఎలాగుండాలనుకుంటున్నాం మనం? ఎలాగుండాలా? ఒకటి. రెండోది ఇంకోటి గమనించండి. లైఫ్ అనేది యవ్వన ప్రాయంలోనే ఒక నిర్ణయం, సరైన నిర్ణయం తీసుకోబోతే జీవితం అంతా కూడా అల్లకల్లోలం అయిపోద్దండి. యవ్వన ప్రాయంలో సరైన గైడెన్స్ తల్లిదండ్రులు ఇవ్వాలా, సరైన గైడెన్స్ పిల్లలు తీసుకోగలిగితే అది ఒక ఛాలెంజ్తో కూడిన వయసు, ఛాలెంజ్తో కూడిన లైఫ్ అది. కొంతమంది ఏం చేస్తారంటే సమాజంతో రాజీపడి బతుకుతారు. క్రైస్తవులకు అది పనికిరాదండి. నా అనుభవంలో క్రైస్తవులకు అది పనికిరాదు. అన్నాడు, నువ్వు వాక్యంతో పాటు నీ సాక్ష్యం కూడా కొంచెం కలపాలన్నాడు. దాని గురించి నా బాల్యం నుంచి కొన్ని మాటలు క్లుప్తంగా మీకు చెప్తాను. నేను గుంటూరులో బాల్యంలో భయంకరమైన విగ్రహారాధన విధానంలో నేను ఎదిగిన వాడిని, అన్య జనాంగంలో నుంచి వచ్చిన వాడిని. మా తాత దగ్గర మేము ఎదిగిన భక్తి అనేది మామూలుది కాదు, చాలా నిష్ట కలిగిన విధానంలో. ప్రతిరోజు మా ఇంట్లో నిండా ఉండేవి ఇవి కాదు అయ్యి. ఇక మా తాతగారు పొద్దున్నే లెగిసి ఆయన మరి స్నానం చేసి రాగానే టవల్ కట్టుకొని బయట నుంచి ఉంటాడు. కొన్ని విషయాలు మనం ఇప్పుడు లైన్లో ఉన్నాం కనుక కొన్ని విషయాలు మీరు క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. అట్లాగా అంత నిష్టలో ఉండి చాలా విధానంలో పెరిగాం. తర్వాత కాలేజీ లైఫ్ వచ్చేటప్పటికి నా ఆలోచన విధానాలు మారినాయి, నా పద్ధతులు మారినాయి. మారిన తర్వాత నేను కమ్యూనిజం వైపు ఆకర్షించబడుతూ వచ్చా. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల, ఉన్నవాడే ఏదో చేస్తున్నాడు, చాలామంది లేని వాళ్ళు ఉన్నారు, చాలామంది పేదల వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ మనం న్యాయం చేయాలి, వీళ్ళ పక్షంగా మనం పోరాడాలి, అది ఇదని చెప్పేసి నేను సుమారు 17-18 సంవత్సరాల వయసులో కమ్యూనిజం వైపు ఆకర్షించబడుతూ వచ్చా. అట్లాగా కొంత దినాలు పోయిన తర్వాత నాయకత్వంలోనికి ఎదుగుతూ వచ్చిన పరిస్థితుల్లో తర్వాత మీడియా వచ్చిందంటే అనేక చోట్ల జెండాలు ఎగరేయటం, ఎర్ర జెండా గురించి స్లోగన్ చెప్పటం. అది ఎట్లాగొచ్చింది ఆ జెండా? అది ఏ ప్రాంతంలో ఎక్కడ కార్మికులను ఆ యొక్క కంపెనీల ఓనర్లు వాళ్ళని ఊచకోతకు వస్తే ఆ ఊచకోత కోసిన దాంట్లోంచి రక్తములో నుంచి కారిపోతుండే కాలువలుగా ఆ కాలువల్లో తెల్లటి గుడ్డ ముంచి ఎగరేసి చెప్పాడంట ఎర్ర జెండా అని. దాని గురించి పెద్ద స్పీచ్లు ఇచ్చేవాడిని ఆ రోజుల్లో. తర్వాత ఆ రోజుల్లో కూడా అయితే కొంతవరకు నేను విమర్శ చేసేవాడిని. ఈయన కూడా ఎవరు, నేను తిరిగిన విధానంలో లాగా ఈయన కూడా ఏమై ఉన్నాడు అనుకున్నాను. ఈయన కూడా చాలామంది కార్మికుల పక్షంగా ఈయన ఒక నాయకుడు అయి ఉంటాడు. ఆయన కూడా పోరాడి ఆయన ప్రాణాన్ని అక్కడ అర్పించేసేసాడు. అందువల్ల చాలామంది అక్కడున్న ప్రజలైతే వీళ్ళేంటి అక్కడే తీసుకొచ్చి ఇక్కడ చెప్తారండి అన్నట్టుగా నేను కూడా విమర్శ చేస్తూ వచ్చేవాడిని. ఆ తర్వాత ఎదుగుతున్నాం, వయసు పెరుగుతూ ఉంది, పెళ్ళిడు వస్తూ ఉంది. ఒక రకంగా బాల్యంలో భక్తి ఎడిపోయిందో, తర్వాత నిష్టలో ఉన్న పరిస్థితులు ఎడిపోతూ వచ్చినాయో, ఇవన్నీ తాత్కాలికంగా అచ్చుబొమ్మ వైపు కాయనికి ఒకవైపే కనబడుతుంది, రెండో వైపు బ్రతుకు యవ్వన ప్రాయపు ఆకర్షణ వైపు, పాపం వైపు, చెడు వ్యసనాల వైపు ఆకర్షిస్తాను. జీవితం అట్లా పక్కకి వెళ్ళిపోతూ వచ్చిన పరిస్థితులు, దాని ద్వారా చెడు మార్గాలకు దగ్గరైన పరిస్థితులు.
అట్లా చేస్తూ వ్యాపారాలని మ్యారేజ్ అయిన తర్వాత రకరకాల పరిస్థితులు వచ్చిన తర్వాత నాకు దేవుడు బిడ్డల్ని ఇవ్వటం ఆరంభించబడింది. తర్వాత ఇట్లనే ఒక నాతో పాటు వ్యాపారం చేసి ఇంకొక ఆయన ద్వారా ప్రభుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొడుకులు పెట్టుకుంటున్నప్పుడు నేను కూడా వెళ్ళి కాసేపు కూర్చున్నాను. బయట కూర్చున్నామండి. వాళ్ళకి ఏం కావాలో స్వీట్స్, ఆర్ట్స్, టీ అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి అందించి వాళ్ళు లోపల వాక్యం చెప్తుంటే బయట మేము సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, విలువ తెలియక. ఆ తర్వాత అప్పుడు ఆ దైవజనుడు మోజెస్ గారని, ఆయన సజ్జా మోజెస్ గారు, ఇప్పుడు సజ్జా ఎలియాజర్ గారు ఉన్నారు, సజ్జా బర్నబాస్ గారు ఉన్నారు, వాళ్ళందరి కుటుంబ సభ్యులు వాళ్ళు. ఆయన మాకు ఆరంభ దినాల్లో ప్రభుని గురించి 2 మాటలు జ్ఞాపకం చేసి నా గురించి ప్రార్థన చేసిన ఆయన మోజెస్ గారు. ఆయన ఒక్కసారి ప్రార్థన చేసి నా గురించి ఘోరమైన ప్రవచనం రిలీజ్ చేశాడు. నీ వ్యాపార ద్వారాలు మూసివేయబడ్డాయి. అక్కడి నుంచి అలా భయంకరమైన జీవితం అనుకోండి. భయంకరమైన జీవితం తర్వాత నా బిడ్డలు ఎదుగుతూ ఉంటే నా జీవితం నాశనం అయిపోతే, నేను యవ్వన ప్రాయంలో అందరూ 300-400 సంపాదించే రోజుల్లో నేను 3-4 వేలు సంపాదించేవాడిని. తర్వాత జీవితం ఏమైపోయింది, తర్వాత ఏమైపోతూ వచ్చింది, వ్యసనాలు. ఎప్పుడైతే ఆ పరిస్థితులు ద్వారాలు మూసివేయబడుతూ వచ్చినాయో భయంకరమైన వ్యసనాల దగ్గరికి వెళ్తూ వచ్చేవాడు. ఆ రీతిగా వెళ్తూ వచ్చిన పరిస్థితుల ద్వారా దేవుడు నాకు ఇచ్చిన సమృద్ధిని, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలని, ఐశ్వర్యాన్ని మొత్తం నేలమట్టం అయిపోయింది. వాడుకొని ఈ టేబుల్ తుడిచేసి కాగితాన్ని నలిపి ఇసిరి బయట పారేసినట్టుగా నా బ్రతుకు విసిరివేయబడుతూ వచ్చింది. భయంకరమైన వ్యసనాలతో ఇక ఎందుకు బతకాల, కసి నా మీద నాకే కసి, ఎందుకు బతకాల. నా బిడ్డలు చిన్నవాళ్ళు. పెద్దమ్మాయి ఏమో మరి పెద్ద బాబు వచ్చేటప్పటికి 7th 8th వచ్చిన టైంలో రెండో అమ్మాయి 2 years వాళ్ళిద్దరికి, అంటే 3 years, కానీ ఎడ్యుకేషన్లో 2 years డిఫరెన్స్ ఉండేది. తర్వాత 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ చిన్న పాప పుట్టింది. వీళ్ళు చిన్న వయసులోనే నా బ్రతుకంతా క్లోజ్ అయిపోతూ వచ్చింది. ప్రభుని ఎరిగిన తర్వాత ప్రతిరోజు నేను చేసిన ప్రార్థన ఈరోజు నేను అనుభవిస్తున్నానంటే అది అతిశయం కాదు. ఇక ప్రభుని ఎరిగిన తర్వాత నేను ఒకటే ప్రభు దగ్గర ప్రతిరోజు కన్నీరు గార్చుని బతిమిలాడేవాడిని, ప్రభువా నా బిడ్డలు చిన్న పిల్లలప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదించిన దాన్ని అంతా కూడా కానురాక నా బ్రతుకు ద్వారా నేను పాడు చేసుకుంటూ వచ్చాను. తిరిగి ఈరోజు నా బిడ్డలు తినటానికి చిన్న వయసు నుంచి ఎదుగుతుంటే వాళ్ళకు సరైన డ్రెస్ ఇవ్వటానికి నా దగ్గర డబ్బులు లేవు, సరైన ఫుడ్ పెడతానికి నా దగ్గర డబ్బులు లేవు, సరైన స్థితిలో సమాజం ముందు మళ్ళీ ఆడపిల్లలు, మగపిల్లలైతే ఎట్ట తిరిగినది వేరే విషయం, ఆడపిల్లలు సరైన పరిస్థితుల దగ్గర ఉండటానికి నా దగ్గర లేని పరిస్థితులు అన్నట్టుగా జరుగుతూ వచ్చినాయి. అప్పుడు నేను ఒకటే ప్రభువుని అడిగా, ప్రభువా, అంటే నా సాక్ష్యంలో ఆయనకి నాకు చాలా సంఘర్షణ జరిగినాయి అనుకోండి, అవన్నీ చెప్పాలంటే 2 hours పడుతుంది. క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేసిన మళ్ళీ మనం వాక్యంలోనికి వెళ్ళాలి కాబట్టి, ఎందుకంటే కేవలం సాక్ష్యం కూడా కాదు, యవ్వనస్తులకు కీలకమైన విషయాలు కొన్ని చెప్పాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ రీతిగా నేను ఒకటి ప్రేయర్ చేసేవాడిని, నీకోసం నేను ఎన్ని నిందలైనా పడతాను, ఎన్ని అవమానాలైనా పడతాను. నేను మొట్టమొదటిసారి బైబిల్ పట్టుకున్న తర్వాత నా కులంలో నుంచి నన్ను వేయబడిన పరిస్థితులు వచ్చినాయి. ఆ ఊర్లో నాకు ఉండటానికి ఇల్లు లేని పరిస్థితులు వచ్చినాయి. ఊరి బయట నెల్లూరు జిల్లాలో ఏస్పేట మండలంలో నేను ఉండటానికి మా అన్నిల మధ్యలో, మా బంధువుల మధ్యలో ఎవరు నన్ను ఆసక్తిగా, ఎందుకంటే బైబిల్ పట్టుకున్న తర్వాత దాన్ని కండిషన్గా నేను ఉంటా వచ్చేవాడిని, దేనికి రాజీ పడేవాడిని కాదు. ఎక్కడ కూడా ఆశ్చర్యాలకు కానీ అలవాట్లకు కానీ బలహీనతలకు కానీ రాజీ పడేవాడిని కాదు. నిష్ఠగా ఉన్న పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళందరూ నన్ను వెలువేసిన పరిస్థితిలో ఊరి బయట గబ్బిలాలు తిరుగుతున్న ఒక చిన్న ఇంటిలో 3 ఆడపిల్లలను పెట్టుకొని నా కుటుంబం, నా ఆరంభ జీవితం ఆరంభమైంది, బైబిల్ పట్టుకున్న జీవితం. అక్కడి నుంచి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందుల్లో ఒకటే అడిగేవాడిని, ప్రభువా ఈరోజు నా బిడ్డలు ఆ రోజే నీకు లోబడి నడితే, ఆ రోజే నేను ఇష్టం వచ్చినట్టు జీవించకపోయినడితే ఈరోజు నా బిడ్డలు లగ్జరీగా ఉండేవాళ్ళు. ఎంతోమంది గొప్ప వాళ్ళు ముందుగానే దేవుడు పిలిచిన లోబడినప్పుడు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినలేదు, వాళ్ళు ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ అవుతూ వచ్చారు, మంచి స్థితి కలిగిన వారు. ఈరోజు వాళ్ళ బిడ్డలు కూడా మంచి స్టేటస్లో ఉన్నారు. ఈరోజు నా బిడ్డలు సరిగ్గా, నా రెండో పాప అయితే
ఆ పిల్ల గోల్ ఏంటంటే మెడిసిన్ చేయాలంటే అసలు మెడిసిన్ చేయాలనే సంగతి అట్లా ఉంచండి. అసలు కోచింగ్ ఇప్పించడానికి నా డబ్బుల్లో, కోచింగ్ ఎవరైనా ఫ్రీగా ఇస్తానన్నా పంపించడానికి బస్ పాస్గా నా దగ్గర డబ్బులు. ఆ రోజు పరిస్థితులు అట్లాగా ఏడ్చేది, చాలా బాగా ఇదిగా ఉండే, బాధపడేది. నేను ఎట్లైనా మెడిసిన్ చేయాలి డాడీ. ఎందుకంటే 7th కానీ 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఆ మండలంలో ఫస్ట్ ర్యాంకులో వస్తూ ఉండేది అమ్మాయి. కానీ తను ఎంతో ఆశపడినప్పుడు నవలగాలని. తర్వాత అమ్మాయి MSc నర్సింగ్ చేస్తుంది అనుకోండి. తర్వాత బిడ్డల దేవుడు నిదానంగా, నేను పూర్తిగా సరెండర్ అవుతుంది. నేను ఒకటి అడిగాను, బాగా తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాను, మీరు పూర్తిగా దేవునికి సరెండర్ అవ్వండి. మీ శరీర కోరికలు, మీ అహాలు, మీ కోపాలు, మీ ఉద్దేశాలన్నీ ఖాళీ చేయబడి పూర్తిగా ప్రభువా నువ్వు ఏది చేసినా, నిందలైనా అవమానాలైనా ఏ పరిస్థితి అయినా నేను నీతో నడుస్తానయ్యా, కానీ నువ్వు నా బిడ్డను ఏం చేయాలా? దీవించాలా. నా బిడ్డ ఎప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ నా బిడ్డ మరి కేవలము ఆర్డినరీ జీవితం నా బిడ్డ జీవించకూడదు. అది నేను ప్రార్థన చేశాను. నువ్వు ఇచ్చినప్పుడు నేను కన్ను మిన్ను కాను రాకుండా మొత్తాన్ని కాలదనుకున్నానయ్యా. తర్వాత నేను నీకు లోబడేటప్పటికి, నీ సత్యం గ్రహించేటప్పటికి నేను కేరా ప్లాట్ఫామ్ అయిపోయింది నా బ్రతుకు. ఈరోజు నా బిడ్డలు నా కళ్ళ ముందు కనబడితే వాళ్ళు తినే తిండిని నేను నాశనం చేశాను, వాళ్ళు కట్టే బట్టని నేను నాశనం చేశాను, వాళ్ళ బంగారు లాంటి భవిష్యత్తు నువ్వు నాకు ముందుగా ఎంత ఉన్నతమైన స్థితి ఇస్తే దాన్ని అంతా కూడా నా కళ్ళు మూసుకుపోయి నేను నాశనం చేశాను. ఈరోజు నా బిడ్డలు ఇలా ఉండటానికి కారణం ఎవరు? నేనే అని దేవుని దగ్గర ఎన్నో దినాలు ఏడ్చాను నేను. ఆ విధంగా ప్రభువా నిందలైన అవమానాలన్న నీ సేవా జీవితంలో పరిస్థితుల్లో నిన్ను ఏది అడగనయ్యా, లగ్జరీ అడగను, అసలు పూట కూడిస్తే చాలు, బట్టిస్తే చాలు, కానీ నా బిడ్డలు మాత్రం ఉన్నతంగా ఉండాలి. వారికి నువ్వు నాకు ఇచ్చిన ఒకప్పుడు పోగొట్టుకున్నదంతా వాళ్ళు నీ ద్వారా పొందుకోవాలా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి అట్లాగా? ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీ కోపాలు తగ్గించుకోలేరు, మీ అహాన్ని తగ్గించుకోలేరు, మీ యొక్క ఉద్రేకాలు తగ్గించుకోలేరు, కుటుంబాల్లో ఉద్రేకాలు తగ్గించుకోలేరు, ఇరుగు పొరుగు వారి దగ్గర ఉద్రేకాలు తగ్గించుకోలేరు. మీ అసలు వాక్యానుసారంగా జీవించాలని దైవ సేవకులు గట్టిగా చెప్తే ఈ మందిరం కాదు, ఇంకా మందిరం లేవా? రకరకాలుగా ఈ దినాలలో బలహీనతలు ఎలాగ వెంటాడుతున్నాయండి. నీ మేలు కోరి ఒక దైవజనుడు నీ గురించి 24 గంటలు కన్నీరు గారుస్తూ నీ బిడ్డలను, నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించబడాలని కొన్ని మేలు కొరకే, కొన్ని మంచి కొరకే నీకు చెప్తే నీ జీవితం ఎలాగుంటుంది? నేను మొన్న సేవకుల మీటింగ్లో మాట్లాడుతూ వచ్చా, తాడేపల్లి మండలంలో దైవజనుడు అంటే వారి లక్షణాలు ఏంటి అనే విషయాల గురించి. అంటే దైవజనులు ఎలాగ కన్నీరు కారుస్తారో దాని గురించి మాట్లాడుతూ వచ్చి. కాబట్టి మన యొక్క జీవితంలో మొట్టమొదటగా కేవలం పిల్లలను వదిలేసేసి మా పిల్లలు ఇట్టండి అని అనుకోమాకండి. మొట్టమొదట తప్పు ఎవరి దగ్గర ఉంది? తల్లిదండ్రుల బాధ్యత క్రమంగా ఉండాలి. తల్లిదండ్రుల బాధ్యత లేకపోతే నీ కుటుంబంలో వ్యవస్థ చాలా అస్తవ్యస్తమవుద్ది, రకరకాలుగా కదిలిపోద్ది. బైబిల్ అదే చెప్తా ఉంది, నా సొంత మాటలు కాదు నేను చెప్పేది. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో దావీదు ఏమన్నాడు అక్కడ? దావీదును గురించి అక్కడ ప్రవక్తను పంపించి ఏం మాట్లాడిస్తూ వచ్చాడు? 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం ఆ మాట చదవండి. అక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు దావీదుతో. దానికి ఇంకా ముందు మాట రావాలి, ఇంకో మాట రావాలా? ఎల్లప్పుడూ నీ కుటుంబంలో యుద్ధములేని రాస్తుంది అన్నమాట. అక్కడే ఉంటుంది. మీ పైన ఏదైనా వచనం చూడండి, ఆ మాట 10వ వచనం చదవండి. నీవు నన్ను, గమనించండి ప్రతి తల్లిదండ్రులు కూడా, నీవు నన్ను లక్ష్యము చేయక, నీ కన్ను చూచిన దానికి నువ్వు ఆశించినప్పుడు, నీ యొక్క శరీరం కోరికలను నువ్వు ఆశించినప్పుడు, నువ్వు చేయకూడని ఆలోచనలో, చేయకూడని నడక, చేయకూడని ప్రవర్తన నీ జీవితంలో తొంగి చూసినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? నీవు నన్ను లక్ష్యము చేయక. దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. దావీదు అంటున్నాడు, దావీదా నువ్వు కావాలంటే ఎంతమందిని ఇచ్చాను, భార్యలను ఇచ్చాను, సంతోషం ఇచ్చాను, నీ యొక్క కోరికలన్నీ తీర్చడానికి నేను ఏమైనా ఇస్తూ వచ్చాను, కానీ నువ్వు ఏనాడైనా నా తండ్రి నన్ను చూస్తున్నాడనే లక్ష్యం ఉందా? ఏం చేసావు నువ్వు?
ఉరియా భార్యతో నువ్వేం చేసావు అని చెప్పేసి ఏమన్నాడు? ఇప్పుడు ఆ తర్వాత మాట చదవండి. అంటే నీ పిల్లలు కొట్టుకొని రావడానికి కారణం ఎవరు? వాళ్ళ యవనస్తులు ఎదిగిన తర్వాత అన్నదమ్ములకు పడతలేదండి. అన్నదమ్ములు ఆస్తుల దగ్గర అనుకుంటున్నారు, రకరకాలుగా ఇదవుతున్నారు. బయట ఎన్ని పరిస్థితులను బయట వాళ్ళు స్నేహాలు అవుతున్నాయి, కానీ సొంత రక్త సంబంధికులైన అన్నదమ్ములు ఈరోజు యవ్వన ప్రాయంలో ఉన్నవారు అన్నదమ్ములు కలిసి ఉండలేకపోతున్నారు. దానికి కారణం ఎవరు? ఇప్పుడు దావీదు పిల్లలు ఆ విధంగా తన్నుకోవడానికి ఇంట్లో పిల్లలు ఎప్పుడు అక్కడి నుంచి చరిత్ర చదువుతూ వెళ్తే ఎలాంటి యుద్ధాలు కుటుంబాల్లో జరిగినాయో, దావీదు కుటుంబంలో జరిగినాయో, దానికి కారణం ఎవరు? ఈరోజు మన ఇళ్ళలో జరుగుతున్న దానికి కారణం ఎవరు? వయసులో ఉన్నప్పుడు, శరీరము తొందర పెట్టినప్పుడు, కన్ను ఆశించినప్పుడు, రకరకాల పరిస్థితులకు నీ చిన్న పిల్లలుగా ఉన్నారులే, వాళ్ళకి తెలియదులే, వాళ్ళు చూడట్లేదు అని చెప్పేసి నువ్వు వేసిన ప్రతి తప్పటడుగు కూడా అది నీ పిల్లలకు శాపమై వెంటాడుతూ వస్తుంది. గమనించాల. యేసు ప్రభువును నువ్వు ఎరిగిన తర్వాత ఆ శాపం అంతటితో రద్దు చేయబడాలి. ఇక ఆ తర్వాత నీ కుటుంబంలో నీ బిడ్డల తరానికి ఏం రావాలా? ఆశీర్వాదమే రావాలా. ఆశీర్వాదం రావాలా. నేను మొన్న తాడేపల్లిలో ఒకళ్ళ ఇంట్లో జ్ఞాపకార్థ కూడికి వెళ్ళాను. జ్ఞాపకార్థ కూడికి వెళ్తే చాలా సంతోషం వేసిందండి. ఆ ఇల్లు వాళ్ళు వాళ్ళ వయసెస్ అసలు ఆ తల్లి గారి పేరు రూతు మీద చెప్పారు. ఆమె భర్త చనిపోయేటప్పటికి ముగ్గురు చిన్నపిల్లలు, రెండోవాడు 5 సంవత్సరాల పిల్లోడు, తర్వాత 2 సంవత్సరాల కింద ఒకడు, 2 సంవత్సరాల పైన ఒకడు భర్త చనిపోయినాడు. ఆమె వైసెస్ కుటుంబం. ఆ రెండో కుమారుడికి కాలు చేయి పడిపోయింది 5 సంవత్సరాలు. అప్పుడు ఎవరో చెప్పారంట, ఎక్కడెక్కడో రకరకాల అన్నీ కూడా అయిపోయినాయి, ప్రయత్నాలు అన్నీ అయిపోయినాయి, డాక్టర్ల ప్రయత్నం జరిగింది, ఇంకా అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. చివరికి ఎవరో చెప్పారంట, అమ్మా అయ్యో పలానా చోట మందిరం ఉంది, అక్కడ దేవుని సేవకులు ఉంటారు, ప్రార్థన చేస్తారమ్మా, ఒకవేళ దేవుడు కనికరించవచ్చు తల్లి, అక్కడికి వెళ్ళమన్నప్పుడు చూడండి 50 సంవత్సరాల క్రితం వయసేసామె, భర్త లేదు, ఆమె ఏదో కూలి చేసుకొని పిల్లలు పోషించాలా, అలాంటి పరిస్థితుల్లో ఆమె ఆ చిన్న బిడ్డలను తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళి తీర్మానం చేసుకుందంట, ప్రభువా 40 రోజులు నీ మందిరంలో నేను కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానయ్యా, నా బిడ్డలను కరుణించయ్యా అని చెప్పేసి ఆమె ప్రార్థన చేస్తూ వచ్చిందంట. ఎవరండి ఆమె? ఒక వయసేసామె. ఆమె మరి భర్త లేడు, చిన్న బిడ్డలు. కరెక్ట్గా ఆమె తీర్మానం చేసుకొని ప్రార్థన ప్రారంభించింది. 4వ రోజు నుంచి దేవుడు దర్శించడం ప్రారంభించాడు. 1 వీక్ అయ్యేటప్పటికి ఆ బిడ్డ కాలు చేతులు యథాప్రకారం వచ్చేసినాయండి. తర్వాత ఆమె పెంచిన తీరు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఆమె మొదటి సంవత్సరం జ్ఞాపకార్థం, ఆమె మా సంఘం కాదు, వేరే సంఘం అయితే ఆ సేవకుడు నేనంటే బాగా ప్రాణంగా ఉంటాడు. ఈ మధ్య ఆయన కొంచెం ఆరోగ్యం కాకన్నా కొంచెం ఒకళ్ళ ఇంట్లో ఒక అరగంట వాక్యం చెప్తే కానీ రాని అన్నాడు. వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో కూర్చుంటే వాళ్ళు చెప్తుంటే ఎంత సంతోషం అండి. రూతుమ్మ రక్షణ పొందింది, తన 3 కొడుకులు రక్షణ పొందారు, వాళ్ళు క్యాస్ట్ వాయిసెసే, మళ్ళీ 3 కోడలు రక్షణ పొందారు, వాళ్ళ మనవరాలు రక్షణ పొందారు, వాళ్ళకు వచ్చిన సంబంధాలు కూడా రక్షణ పొందినారు. ఇక లెక్కను చూస్తే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, ఇశ్రాయేలీల దేవుడను, తరతరములకు నేనే దేవుడను. నేను ఒకటన్నా, నీ వంశమే ఆశీర్వదించబడింది పో తల్లి అని అన్నా. నేను కేవలం నీ తరము కాదు, నీ వంశం. ఎందుకంటే 4-5 తరాలు రక్షణలోకి వచ్చారు. సుమారు వాళ్ళు 25 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంత సంతోషంగా వాక్యం వింటూ వచ్చారో, ఎంత సంతోషంగా. వాళ్ళకున్న కొంచెం మళ్ళీ జమీందారులు కాదు, కష్టపడి బతికే వాళ్ళే. మరి వాళ్ళు కష్టపడే దగ్గర కూడా చెప్పేవాళ్ళంట, వాళ్ళ వాన దగ్గర కూడా, కాళేశ్వర మార్కెట్ దగ్గర కానీ, వస్తులతలో కానీ పనిచేసే దగ్గర కూడా ఓపెన్గా మాట్లాడేవాళ్ళంట. వాళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు? అయ్యా మేము రక్షణ పొందినాము, మేము ప్రభువుని నమ్ముకున్నాం, నేను ఆదివారం చర్చికి వెళ్తాను కాబట్టి చాలా నిష్ఠగా ఉంటానయ్యా, ఆదివారం మాత్రం నేను రాలేనయ్యా, మీరేమనుకోవద్దు, ఇంకా విడి రోజుల్లో మీరు ఎన్ని గంటలు చెప్పినా చేస్తానయ్యా అని వాళ్ళు వెళ్ళిన దగ్గర, వానల దగ్గర కూడా మంచి మన్నన పొందినట్టుగా ఉన్నారు. నిజంగా అక్కడ ఆ తల్లి గురించి ఆ జ్ఞాపకార్థ గుడికలో చెప్పే మాటలో ఎంత సంతోషం వేసిందో నాకు కూడా. నిజంగా ఈ దినం ఎలాగున్నారు చెప్పండి, సేవకుల పిల్లలు కూడా ఈరోజు కనపడతలే చాలామంది పిల్లలు కూడా.
కొంతమంది పిల్లల్ని చూస్తున్నాం. ఇది అతిశయం కాదు. అతి గారాభంతో సేవకుల పిల్లలు ఏం చేస్తున్నారు? ఇవాళ రక్షణ పొందిన కుటుంబాలలో వాళ్ళ పిల్లల తర్వాత జనరేషన్ ఎలాగుంది? దేవుడిని ఎరగని తరం, యేసుని ఎరగని తరం, మిడిమాలమైన తరాలు వచ్చేస్తూ ఉన్నాయి. నిజం కాదా? అబద్ధమా? ఇది మన ఇళ్ళలో జరుగుతుంది. నిజం కాదా? బైబిల్లో రాసింది నిజం కాదా? జ్ఞాపకం చేసుకుందాం. ఆ విధంగా నేను నా బిడ్డలను గురించి ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత నా పిల్లలు నేను అందరూ పనుకున్న తర్వాత, ఎందుకంటే ఆరంభ దినాల్లో భయంకరమైన ప్రాంతాల్లో యవ్వన ప్రాయంలో ఉన్నాం, లేని పరిస్థితులు. వర్షం గారు కూడా అవనేది అయ్యా రేపొద్దున అన్నీ నిండుకున్నాయి, ఒక 5 రూపాయలు ఉంటే పిల్లలు టిఫిన్ అన్న తెచ్చిపెట్టు అనే పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో అందరినీ పనుకోబెట్టి 11 గంటలకి అందరూ సర్దు మణిగిన తర్వాత, ఊరంతా సర్దు మణిగిన తర్వాత, అది విలేజ్ కాబట్టి అంతే 11ంటికే సర్దు మణిది. ఈ మధ్య మరి మిడిమాలపు సీరియల్ వచ్చినాయి, మా దినాల్లో తక్కువ కాబట్టి ఏమయ్యేది, 11:30కి మోకరించేవాడిని. ప్రభువా, రేపు ఉదయానికి నా బిడ్డలకు ఆహారం లేదంటయ్యా, ఒకప్పుడు నువ్వు ఇచ్చిన ఆహారాన్ని నేను కాళ్ళదనుకున్నానయ్యా, ఒకప్పుడు నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను కాళ్ళదనుకున్నాను తండ్రి. అయ్యా, నన్ను క్షమించావు, నీ రక్తంతో కడిగావు నాయన. నా బిడ్డల గురించి జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని గురించి జ్ఞాపకం చేసుకోండి. రేపు ఉదయానికి వేకున పిల్లలు ఎగక ముందే నీవు నా ఇంటికి కానీ మరి ఆహారం పంపించకపోతే నా బిడ్డలకు నేను ఏమని చెప్పాలా అని చెప్పేసి తెల్లవార్లు ఇక 11:30 కానించి ఇక తెల్లారి 5 దాకా ఎవరో ఒకరు కొట్టి తలుపు కొట్టి దేవుడు పంపించాడన్నా అని చెప్పేసి దేవుడు పంపించే వరకు కూడా మోకరించి ప్రార్థన చేస్తానే ఉండేవాడిని, నా బిడ్డల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి. దినాల్లో ఇది అతిశయం గొప్పతనం అని కాదండి నేను చెప్పేది, బాధ్యత చేయాలని చెప్తున్నా. ఏదో నా గురించి నేను డబ్బా కొట్టుకోవడానికి నేను రాలేదు, కానీ ఆ దినాలలో నిజంగా దేవుడిచ్చిన దాన్ని కన్ను మిన్ను కాండక మనం పాడు చేస్తే, ఆ బిడ్డల ఆశీర్వాదాన్ని మన వ్యసనాలకు నువ్వు దూరం చేస్తే, ఆ బిడ్డలకు ఆశీర్వాదాన్ని మళ్ళీ ఎవరు తీసుకురావాలో బయట తెచ్చిస్తాడా? బయటోడికి ఏం పని? నీ పిల్లల బాధ్యత ఎవరిది? నీదే. నువ్వే ఏడవల మరలా దేవుని దగ్గర. అదొకటి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. ఆ రీతిగా నా బిడ్డలను సిద్ధపరుస్తూ వచ్చాను. నా బిడ్డలను, రెండో అమ్మాయిని ఎంఎస్సీ నర్సింగ్ చేసి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన అమ్మాయిని తీసుకెళ్ళి సేవకుడికి ఇచ్చేసాను. అప్పుడు సేవకుడికి ఇచ్చేటప్పుడు మా రెండో అమ్మాయి సేవకుని పిలిచి ఒకటే మాట అంది. ఇప్పుడు వాళ్ళు అమృతులూరు పక్కన గోవాడ తెనాలి దగ్గర అక్కడ సేవ చేస్తూ ఉన్నారు, అమ్మాయి జాబ్ చేస్తుంది. ఒకటే చెప్పింది అబ్బాయితో, ఏమని, నా దగ్గర ఎప్పుడు రిజైన్ లెటర్ నా దగ్గర ఉంటుంది, ఎప్పుడు రిజైన్ లెటర్ నా దగ్గర ఉంటుంది. అయితే ఒకటి, నా కుటుంబ పరిస్థితుల్లో మా డాడీ పడుతున్న పోరాటాలలో నేను నా తండ్రికి ఒక కొడుకుగా నేను అండగా ఉండాలని నా దేవుణ్ణి అడిగాను. నా దేవుణ్ణి అడిగాను కనుక దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. కాబట్టి దేవుడు మరలా నువ్వు రాజీనామా చేయన్నదాకా ఉద్యోగం చేస్తాను, ఉద్యోగం చేస్తూ ఉద్యోగం చేయని వాళ్ళు సహకరించినంత ఎక్కువగా నీకు సేవలో సహకరిస్తాను. వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యి ఈరోజు వాళ్ళు సేవ 2 చిన్న సంఘాలు పెట్టుకొని 2 ప్రాంతాలలో సేవ చేస్తున్నారు. అమృతులూరు మండలం, గోవాడ ప్రాంతం. కాబట్టి మన జీవితం ఏంటి? వాళ్ళు హై స్టేజ్కి వెళ్ళారా, ఉద్యోగస్తులు అయ్యారా, ఏమయ్యారా అనేది కాదు. నీ బిడ్డలో ఎలాగుండాలా? దేవుని చేతిలో రాజమకుటంగా ఉండాలి. అలా స్థితిగా మనం పెంచబడాలి. కాబట్టి అదే యవనస్తుల విషయంలో చెప్తాను. ఇప్పుడు ఆ అమ్మాయి గురించిన సాక్ష్యం ఒకటి యవనస్తులకు ఒక ఛాలెంజ్గా ఉండేదాన్ని చెప్తాను, చదువుకునే పిల్లలకి. అమ్మాయి ఎంబీబీఎస్ అనుకుంది, నేను చదివిలేకపోయినాను. నేను వెస్ట్ గోదావరి హెబ్రోన్లో, నర్సాపురం హెబ్రోన్లో సేవ చేసేటప్పుడు 1 year ఆల్రెడీ నర్సింగ్ది అయిపోయింది, అప్లికేషన్ కూడా వేయలేకపోయాం. తర్వాత సంవత్సరం వేస్ట్ అయిపోయింది. నేను చెప్పాను, నా దగ్గర రూపాయి లేదమ్మా, నేను దేవుని సేవకుని, దేవుడు ఏది ఇస్తే తప్ప నేనేమి అందలా లెక్కలేను. నీకు ఏది కావాలన్నా నేను నా పిల్లలకి ఒకటే నేర్పించాను, నీకు ఏది కావాలన్నా ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగడం నేర్చుకో. దేవుడు నాకు ఇస్తే మీకు ఇస్తాను తప్ప నేను ఏం తీసుకురాలేను. నేను వ్యాపారాలు లేకపోతే ఇంకా రకరకాల ఉద్యోగాలు చేయటం లేదు, ఎక్కడైనా తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చింది మీకు ఇస్తుంది తప్ప నేనేం చేయలేనని చెప్పాను. అట్లాగే సిద్ధపరుస్తూ వచ్చిన తర్వాత ఆమె
హెబ్రోన్లో నేను నర్సాపురం, హెబ్రోన్, సాకల్ చెరువు, భీమవరం, నర్సాపురం ఐడియా ఉంది కదా మీకు. అక్కడ సేవ చేస్తున్నప్పుడు అప్లికేషన్ వేసాము. గుంటూరు ఎన్టీఆర్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీలో అమ్మాయిది ఇంటర్మీడియట్ మార్కుల మీద టాప్ 10, 110వ ర్యాంక్ వచ్చింది. 110వ ర్యాంక్ వచ్చింది. నేను సంఘ పెద్దలే చెప్పాను, నాకు ఒక 10,000 ఇవ్వండి. ఆ 10,000 తీసుకుని అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళి ఆ కౌన్సిలింగ్కి వెళ్ళాలా. మరి నాకు తెలియదు పూర్తిగా ఎంత అవుతుందంటే, సరే అని తలుపారు వాళ్ళు. నేను అనుకుంటున్నా వాళ్ళు ఇస్తారు నేను అనుకుంటున్నా. వాళ్ళు తీరా నన్ను, ఎందుకంటే నర్సాపురం నుంచి ట్రైన్లన్నీ స్టార్ట్ అవుతాయి. అక్కడ వచ్చేటప్పటికి పైనుంచి వస్తే ట్రైన్లన్నీ కూడా, వాళ్ళు ట్రైన్ ఎక్కడానికి వచ్చారండి. నాకు ఒక పార్సిల్ ఇది కూడా తెచ్చారు, దారిలో తినడానికి అన్నీ తెచ్చారు. ట్రైన్ ఎక్కించి టికెట్ నా చేతిలో పెట్టి ఇక మూవ్ అయ్యేటప్పుడు 1,500 2,000 నా చేతిలో పెట్టి సర్దుకుండా మా దగ్గర లేవన్నారు. ట్రైన్ పాస్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలా? విజయవాడలో ఎన్టీఆర్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీలో కౌన్సిలింగ్ మా అమ్మాయికి. వాళ్ళు ఎంత పెట్టారు నా జేబులో? ఇప్పుడు అక్కడ సుమారు ఒక 6,000 7,000 ఫస్ట్ ఎంట్రన్స్ కట్టాలంట. తర్వాత ఏదో సంథింగ్, నాకు పూర్తిగా తెలియదు, ఏదో ఒకళ్ళిద్దరు ఊరికి ఉజ్జాంపిగా అన్నారు. నాకేం చేయాలి చెప్పండి? నా పరిస్థితి ఏంటి? నా బిడ్డ పరిస్థితి ఏంటి? తనకు తెలియదు నేను డబ్బులు తీసుకొస్తున్నానో తీసుకురావట్లేదు కూడా తనకు తెలియదు. నేను ఒకటే చెప్పాను, అమ్మ నీకు ఫ్రీ సీట్ వచ్చేటట్టుగా అబ్బా మనం ట్రైన్ దిగిందాక ప్రార్థన చేసుకో తల్లి, నువ్వు ఒక్క నిమిషం కూడా వదలొద్దు, పూర్తిగా ప్రేయర్లో దేవుడి మీద డిపెండ్ అవుతల్లి అని చెప్పేసి నన్ను తను ప్రార్థన చేసుకుంటా ఉంది. నేను ప్రార్థన చేస్తూ ఉన్నావు పక్కన. ప్రభువా, ట్రైన్ దిగేటప్పటికి అది పొద్దున్న 6 గంటలకు బయలుదేరేది, 9:30 10ంటికి విజయవాడ వెళ్తుంది ఆ ట్రైను. అక్కడి నుంచి మేము హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళేటప్పటికి మళ్ళీ అది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంటుంది, దగ్గర గంట ప్రయాణం ఉంటుంది స్టేషన్ నుంచి. ఇవన్నీ కూడా చూసుకొని వెళ్ళేటప్పటికి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుద్ది. మా దగ్గర రూపాయి లేదు. ఏం చేయాలి ప్రభువా? నా బిడ్డలు ఏం చేయాలా? అప్పటికే 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. MBBS చదివించలేకపోయినాను. మరి నర్సింగ్ అన్న చేస్తానంటే కౌన్సిలింగ్ వేయటానికి నా దగ్గర అప్లికేషన్ వేయటానికి కూడా డబ్బులు లేవమ్మా, ప్రార్థన చేసుకోమని ఇంకో సంవత్సరం పాడు చేశాను. ఇది నెక్స్ట్ 3rd ఇయర్లోకి వచ్చింది. అక్కడ నెంబర్ చూస్తే మెరిట్ లిస్ట్లో 110లో ఉంది అమ్మాయి పేరు. లోపలికి వెళ్తానికి మా దగ్గర, అప్పుడు ట్రైన్లో ప్రార్థన చేస్తా వచ్చా, ప్రభువా ఏం చేయాలయ్యా? నాకేం అర్థం కావట్లేదు. పెద్దలకు చెప్పాను, 15 రోజుల ముందు చెప్పాను, వాళ్ళు తలూపారు. వాళ్ళు ఆ రోజే లేదన్నట్టయితే ఎవరో విశ్వాసులు బతిమలు అడుక్కునేవాడిని, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక 5,000 అప్పు తెచ్చుకునేవాడిని. ఈరోజు నా బిడ్డను తీసుకుని నేను ట్రైన్లో పోతుండే ఇప్పుడు నాకు ఎవడిస్తాడు? ఆఖరికి నాకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. నేనేం చేయాలి అర్థం కాని పరిస్థితిలో మోకరించి ప్రార్థన చేస్తున్నా. అట్లానే సీట్లో కూర్చున్నాను, కింద మోకరించలేక సీట్లో కూర్చుని నా బిడ్డ కినపడకుండా నా లోపలే కుమిలిపోతూ ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నా బిడ్డకు సీట్ రావాలి ప్రభువా, నా బిడ్డ కౌన్సిలింగ్లోకి వెళ్ళాలి ప్రభువా, నేనేం చేయాలి తండ్రి? అయ్యా, ఒకప్పుడు నా బ్రతుకును బట్టి నా బిడ్డలు బలైపోతూ వచ్చారు. నువ్వు క్షమించానన్నావు, నీ రక్తంతో కడిగేశానన్నావు, తిరిగి నేను దీవిస్తానన్నావు, ఎన్నో వాగ్దాలతో నా బ్రతుకును నడిపిస్తున్నా. ఈ రోజు నా పరిస్థితి ఏంటి? నాకేం అర్థం కావట్లేదయ్యా. నాకు ఈ ట్రైన్ దిగితే నా పరిస్థితి ఏంటి? ఏం డాడీ లోనకి వెళ్దాంపా అంటే నా బిడ్డకి నేనేం చెప్పాలా? ఇప్పుడు ట్రైన్ మధ్యలో ఆగినప్పుడు దిగి వెనక్కి వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా? నాకేం అర్థం కావట్లేదు తండ్రి అని ఓ పక్క కళ్ళమ్మ నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. బిడ్డ వైపు చూడలేకపోతున్నా. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు పెట్టి నాకు కొంచెం డబ్బు దేనికి పనికి రాదు. ఇక అర్థం కాని పరిస్థితుల్లో ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే హైదరాబాద్ నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేస్తూ వచ్చాడు. అన్న ఎక్కడున్నారు? అన్న ఎందుకయ్యా? పర్లేదు చెప్పండి అన్న. వాళ్ళు అంతకుముందు ఒక 5-6 నెలల క్రితం ఒక క్రిటికల్ కేసు విషయం నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఫోన్లో ప్రార్థన చేశాను, మందిరంలో ప్రార్థన చేశాను. దేవుడు అద్భుతమైన హీల్ చేశాడు అక్కడ. వాళ్ళు ఆ రోజే మీ అకౌంట్ చెప్పండి అంటే నాకు బ్యాంక్ అకౌంట్ లేదయ్యా, ఎప్పుడన్నా కలిసినప్పుడు ఇద్దరు కానిలే అని చెప్పేశానంతే. అప్పటికి ఫోన్ అకౌంట్లు కూడా పెద్దగా లేని పరిస్థితుల్లో ఎందుకో దేవుడు ఆ రోజు ఆయన్ని నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్నా ఎందుకో మనసు ఆగట్లేదన్నా, మీ కొరకు అమౌంట్ తీసి పెట్టానన్నా, చాలా రోజులు అట్లానే ఉందన్నా, అన్నా ఈ అమౌంట్ మీ దగ్గరికి చేర్చాలన్నా, నేను ఎట్లా చేర్చాలి, ఏం చేయాలన్నా, ఎవరో మీ తెలిసిన వాళ్ళకి అకౌంట్ నెంబర్ చెప్పండి అన్నా, ఒక అకౌంట్ ఎవరో ఒకళ్ళు చెప్తే వాళ్ళకి పంపిస్తానన్నా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు మంగళగిరిలో మన సమాజంలో ఉన్న బ్రదర్ శ్యామ్ బ్రదర్ అని ఉన్నారు. అప్పుడు ఆయనకి ఫోన్ చేసి,
ఆయనకి ఈ ఫోన్ ఇచ్చి ఆయన అకౌంట్ నెంబర్ ఆయనకి పంపించినప్పుడు అప్పుడు ఆయన దాంట్లో 5,000 అమౌంట్ పంపించాడు. 5,000 అమౌంట్ పంపించిన తర్వాత అని చెప్పాను, బ్రదర్ అమ్మాయిని కౌన్సిలింగ్కి వస్తున్నా, ప్లీజ్ రిక్వెస్ట్ మీరు దాన్ని ఎమ్మంటనే క్యాచ్ చేసుకుని మీరు ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గరికి రండి అని చెప్పాను. అక్కడికి వచ్చాడు బ్రదర్. నాకు వణుకు పుడతా ఉంది, ఎంత అడుగుతారో ఏం చేస్తారో నాకేం తెలియదు. నేను కేవలం ఇంటర్మీడియట్ వరకే చదివాను. ఆ లోపల కౌన్సిలింగ్ ఏదో నాది. అతను బీటెక్ చేశాడు, బాగా హై ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆ శ్యామ్ బ్రదర్. విజయవాడ కొండలరావు గారు సంఘపెద్దగా, కర్మేల్ సంఘపెద్ద కొండలరావు గారు వాళ్ళ అబ్బాయి. మన సమస్యలో చాలామంది తెలుసు అతను. అప్పుడు అతనికి చెప్పాను, అన్న అక్కడికి రండి అన్నాను. వచ్చిన తర్వాత ఆ పిల్లని ఆయన చేతికిచ్చి దండం పెట్టి నా దగ్గర ఉన్న డబ్బులు కూడా ఆయన చేతిలో పెట్టేసేసి, కౌన్సిలింగ్కి వెళ్తానికి నాకు దడగా ఉంది, భయంగా ఉంది, నాకు అర్థం కావట్లేదన్నా, మీరు తీసుకెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి ఉన్న మెరిట్ని బట్టి గవర్నమెంట్ ఫ్రీ సీట్ అలాట్మెంట్ చేసింది. ఫ్రీ సీట్ అలాట్మెంట్ చేసి లోన మొట్టమొదట 6,000 ఫీజు కట్టాలని చెప్పేసి అన్నారు. 6,000 ఫీజు కట్టి ఎక్కడ ఏ కాలేజీకి కావాలా, మీరు చదువుకున్న దాన్ని బట్టి మీ ఏరియాకి ఉంటుందని చెప్పేసి, అమ్మాయి ఇంటర్మీడియట్ నెల్లూరు చదివింది కాబట్టి అనంతపురం కావాలా, కడప కావాలా, కర్నూలు కావాలా, తిరుపతి కావాలని 4 ఏరియాలు అడిగారు. నాకు అసలేం తెలియదు, ఆయనకి తెలుసు ఎడ్యుకేషన్ విషయం అంతా బాగా తెలుసు. కర్నూలులో మెడికల్ ఎడ్యుకేషన్ బాగుంటుందని చెప్పేసి కర్నూలులో అలాట్మెంట్ చేయబడుతూ వచ్చింది మా అమ్మాయికి. కర్నూలు మెడికల్ కాలేజీలో బిఎస్సీ నర్సింగ్ ఫ్రీ సీట్ వచ్చింది. అదొక భాగం. ఎందుకు చెబుతూ వచ్చానంటే ఈ మాట, తర్వాత ఆ పిల్ల చదివి బిఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంఎస్సీ నర్సింగ్కు జాయిన్ అయిందండి. జాయిన్ అయిన తర్వాత ఒక జాబుకు, అంటే విశ్వాసాన్ని గురించి చెప్తాను, యవనస్తుల బిడ్డలో ఒక ఛాలెంజ్గా తీసుకోవాలని. ఏంటంటే ఆ పిల్లకు ఎంఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే ఒక జాబ్ గురించి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది, MLHP అంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్. మీరు చదువుకున్న వాళ్ళు తెలుసు, ఒక విలేజ్ మెడికల్ ఆఫీసర్ అది సెంట్రల్ గవర్నమెంట్ అలాట్మెంట్ చేశారు. 40,000 ఉంటుంది, 25,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 15,000 15,000 స్టైపెండ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలా, దాంట్లో పాస్ అయిన తర్వాత మరలా 6 నెలలు కోచింగ్ ఇస్తారు. కోచింగ్ 6 నెలలు అయిపోయిన తర్వాత మరలా ఎగ్జామ్ రాయాలా. ఆ ఎగ్జామ్ రాస్తేనే నీకు అది ఆ ఉద్యోగం ఒక విలేజ్ మెడికల్ ఆఫీసర్గా అలాట్మెంట్ అవుద్ది. అప్పుడు మొదటిసారి రాసింది మా అమ్మాయి ఫెయిల్డ్ అయిపోయింది. మాది ఓసీ కదా, ఓసీ కాబట్టి సర్టిఫికెట్లో క్రిస్టియన్ అనేది మాకు ఆ రోజులు ఎవరు ఇవ్వలేదు, సర్టిఫికెట్లు ఇవ్వలేదు. కాబట్టి మాకేం చేశారు, ఓసీ అని రాశారట. రాసిన దాని మీద 150 మార్కులు ఉంటేనే మీకు ఉద్యోగం అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ అయితే 100 మార్కులు ఉంటే చాలన్నారు. బీసీ రిజర్వేషన్ అయితే 120 మార్కులు ఉంటే చాలన్నారు. మా అమ్మాయికి 148 వచ్చినాయి అండి. ఎన్ని తగ్గినాయి? 2 మార్కులు తగ్గినాయి. 2 మార్కులు తగ్గినాయి, ఫెయిల్ అయిపోయింది. ఇక ఉద్యోగం లేదు. ఎంఎస్సీ సెకండ్ ఇయర్ జాయిన్ అయిపోయింది. ఎంఎస్సీ సెకండ్ ఇయర్ గుంటూరులో సిస్టర్స్ కేర్ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది. నేను ఆ పిల్లను ఒత్తిడి చేస్తున్నా. ఏమనంటే, అమ్మ నువ్వు నర్సింగ్ మంచి మార్కులతో చదివావు, అమ్మ మన దగ్గరే మంగళగిరిలోనే ఎయిమ్స్ పడినది, ఎయిమ్స్ హాస్పిటల్ పడింది, అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయమ్మా, లేకపోతే రైల్వే ఎంట్రన్స్ మెడికల్ ఎగ్జామ్స్ రాయి, చాలా బండి రాయమంటే ఒక్క దాన్ని కూడా రాయడానికి మా అమ్మాయి ఇష్టపడలా. దేవుడు నాకు జాబ్ ఇస్తాడు డాడీ అని అంతే. ఒకసారి నా కోపం వచ్చి తిట్టాను మా అమ్మాయిని. యవనస్తులకి ఇది ఒక సవాల్గా జ్ఞాపకం చేసుకోండి. లేదు డాడీ, దేవుడు నాకు ఇస్తాడు ఆ ఉద్యోగం అంది. ఏం ఇంకా నీ పిచ్చేం తల్లి, నీతో పాటు రాసిన వాళ్ళు ఉద్యోగం చేయలేరు, అయిపోయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వచ్చింది, వాళ్ళు ఎగ్జామ్ రాశారు, వాళ్ళు జాయిన్ అయిపోయినారు, థర్డ్ ఎగ్జామ్కి సిద్ధపడుతున్నారు. నువ్వు ఎప్పుడో ఫస్ట్లో ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినావు, మళ్ళీ నీకు ఉద్యోగం ఎట్లాగో వస్తుంది. నా దేవుడు నాకు వాగ్దానం చేస్తాడు, నాకు ఉద్యోగం ఇస్తాడని చెప్పేసి. నాకైతేనే ఓ పక్కన కోపం వస్తుందండి, బాగా కోపం వస్తుంది. ఆ పిల్లను కొట్టాలన్నంత కోపం వస్తుంది. కానీ ఆ పిల్ల ఆ విశ్వాసం, ఫెయిత్ ఎలాగుంది, నాకు ఉద్యోగం ఇస్తాడు, ఆ ఉద్యోగమే నాకు కావాలా, ఈ ఉద్యోగాలు 1,00,000 రూపాయలు జీతం ఇచ్చినా నేను చేయనంది. ఎందుకనన్నా,
1,00,000 ఎయిమ్స్లో ఉద్యోగం ఇచ్చినా వాళ్ళు 24 అవర్స్లో అదే ఆదివారాలు కూడా డ్యూటీలు వేస్తారు. నేను దేవుని మందిరం మానుకుని ఆ ఉద్యోగానికి వెళ్ళను. రైల్వేలో ఉద్యోగం చేసిన, నర్సింగ్లో కానీ డాక్టర్ కానీ ఏదొచ్చినా సరే కంపల్సరీగా ఆదివారాలు వాళ్ళకి డ్యూటీలు వేస్తారు. ఇప్పుడు నేను రాసిన ఉద్యోగం దేవుడు నాకు అలాట్మెంట్ చేస్తానన్నాడు. ఆ ఉద్యోగం నాకు వస్తే ఒక గజిటెడ్ ఆఫీస్ లాంటి పోస్ట్ నాకు అది ఆదివారాలు ఉద్యోగాలు ఉండవు. కేవలం శనివారం వరకే మేము స్టాప్ వెళ్తాం, ఉద్యోగం చేసుకుని వచ్చేస్తాం. కానీ ఒక విలేజ్ మెడికల్ ఆఫీసర్గా ఆదివారం మాకు జాబ్ ఉండదు. ఆదివారం అంతా దేవుని మందిరంలో ఉండాలి, లేకపోతే కలెక్టర్ ఉద్యోగం అనే నాకు అక్కర్లేదు అని నా మీద తిరగబడి రివర్స్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలా? నాకు అసలు జుట్టు పీక్కోవాలన్నంత పిచ్చి వస్తూ ఉంది. ఓ పక్కనేమో ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, సెకండ్ బ్యాచ్ అయిపోయింది, థర్డ్ బ్యాచ్ ఎగ్జామ్కి సిద్ధంగా పోతున్నారు. ఫస్ట్ బ్యాచ్లో మా అమ్మాయితో పాటు రాసిన వాళ్ళు 1 year ఉద్యోగం చేసుకుంటున్నారు. 148 వచ్చినాయి, 2 మార్కులు ఇబ్బంది. ఏమైనా ఎవడు పట్టించుకుంటాడండి? ఎవడు పట్టించుకుంటాడంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు, డాడీ నువ్వు గమ్మునుండండి అంతే, నా దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడని చెప్పిందండి నాతో. ఏమని విశ్వాసమేమో తల్లికి నీ ఇష్టం అని చెప్పేసి వదిలేశాను నేను. ఆ సంవత్సరం సెకండ్ ఇయర్ MSc కంప్లీట్ అయిపోయింది. బిడ్డ ఇంటికి వచ్చింది. అప్పుడే సెంట్రల్లో ఎలక్షన్స్ జరిగి మళ్ళా సెకండ్ టైం బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. ఆ వచ్చిన వెంటనే ఓసీలో పరీక్షలు రాసిన వాళ్ళకి 10 మార్కులు అవకాశం ఇవ్వండి, 140 అయినా సరే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అనేవి మోడీ ఒక సర్క్యులర్ పాస్ చేశాడు ఇండియా లెవెల్ మొత్తం మీద. అర్థమైందా? ఇప్పుడు నీకు అర్థమైందా? చాలామందికి అర్థం కాలేదా? యవనస్తులకు అర్థమైందా? ఇప్పుడు ఎవరు ఓడిపోయారండి? మా అమ్మాయి ఓడిపోయిందా? నేను ఓడిపోయినా? నేనే ఓడిపోయా. ఆమె విశ్వాసమే గెలిచింది. తనకు ఒక ఛాలెంజ్ ఒకటే అంది, నేను ప్రార్థన చేస్తున్నా, నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆయన రైట్ టైంలో ఉద్యోగం ఇస్తాడు, నన్ను సరైన టైంలో ఉద్యోగంలో జాయిన్ చేస్తాడు. మీరు అన్నట్టుగా మొదటిసారి అయితే నా ఫస్ట్ ఇయర్ MSc కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ చదవడానికి వీలు లేకుండా నేను ఏం చేయాలో అర్థం కాకుండా ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సి వచ్చేది. నా దేవుడు 1 year ఎందుకు కాపాడో తెలుసా? సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని MSc నర్సింగ్ ఆ పట్టా నా చేతిలో పట్టుకొని ఇంటికి వచ్చిన వెంటనే నీకు జాబ్ అలాట్మెంట్ అని చెప్పేసి రిక్రూట్మెంట్ వచ్చింది, లెటర్ వచ్చింది ఇంటికి అమ్మాయికి. అది తీసుకొచ్చి డాడీ నా దేవుడు ఉద్యోగం ఇచ్చాడు అని చెప్పింది. యవనస్తులు అంటే ఏంటి? యవన ప్రాయంలో లైఫ్ ఒక ఛాలెంజ్. అది దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే, వాక్యమును నీతో దేవునితో నువ్వు నడిస్తే, నువ్వు నిజంగా నీ హృదయం నిండా వాక్యము స్టోరేజ్ అయితే ఏం చేయాలి చెప్పండి? ఈరోజు ఆమె జాబ్ చేస్తుంది ఎల్లవూరు అనే గ్రామం, అమృతులూరు మండలంలో. తన పెళ్ళైన తర్వాత సేవకుడు ఎక్కడ మందిరాలని ఆ దగ్గరలోని దేవుడు అవకాశం ఇచ్చాడు. విజయ తాడేపల్లి మండలం నుంచి అక్కడి ట్రాన్స్ఫర్ కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇవాళ శుభ్రంగా అమ్మాయిని అబ్బాయి జాబ్ దగ్గర తీసుకెళ్తాడు, వస్తాడు, ఆయన సేవ చేసుకోడు, సాయంత్రం ఇద్దరు కలిసి మరలా సేవకు బయలుదేరుతారు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? నేను అదే చాలామంది యవనస్తులు చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు నేను సిద్ధపడిన కీలకమైన అంశంలోనే గెలలేదు అన్న మధ్యలో ఈ సాక్షి ఎప్పుడైనా కలపమన్నాడు, నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది. గమనించండి, చాలామంది రాజీ పడే బ్రతుకు బతుకుతున్నారు. అది క్రైస్తవుల లక్షణం కాదు. క్రైస్తవ యవనస్తులైన బిడ్డలకు లైఫ్ ఒక ఛాలెంజ్. నువ్వు ఎక్కడ రాజీ పడటానికి ఇష్టం లేదు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీకు అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు. భూమి ఆకాశాలు గతించిపోయినా నా మాటలు గతించిపోయిన వాగ్దానాలు దేవుడు మనకిచ్చినాడు. వాళ్ళలో ఛాలెంజ్ గురించి మనం చూస్తే చాలామంది ఉన్నారండి. చాలామందిలో రాజీ పడే బతికే వాళ్ళు ఉన్నారు, ఒక ఛాలెంజ్గా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీకు 2 విషయాలు ఒక పావుగంట, ఒక 20 నిమిషాలు మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఆకలి అవుతుందా? కాసేపు విందాం, దేవుడి మాటలు విందాం. గమనించండి, రాజుల గ్రంథం 2వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథంలోకి వచ్చినప్పుడు అక్కడ మనం చదివితే చూడండి, అక్కడ ఒక మాటలు చూడండి, చిన్న కీలకమైన మాటలు ఉంటాయి. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలోనైనా చూడండి, తీయండి, ఆ మాట తీయండి, 3వ వచనం చదవండి. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, చాలు. ఇప్పుడు వాళ్ళు ఎవరెవరో చెప్పండి, యవనస్తులు చెప్పండి, బైబిల్ బాగా చదివిన వాళ్ళు చెప్పండి.
మాట్లాడాల. ప్రవక్తల శిష్యులలో ఎంతమంది ఉన్నారండి? చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవరి దగ్గర శిష్యరకానికి వచ్చారు? ఏలియా దగ్గరకు వచ్చారు. ఎలీషా కాదు, ఎలీషా కూడా శిష్యుడే, అందరిలో ఒకడే. కానీ ఈయన లైఫ్ ఒక ఛాలెంజింగ్ ఉంది ఎలీషాదే. మిగతా వాళ్ళందరిది ఎలా ఉంది చెప్పండి? ఇప్పుడు కాలేజీలో ఒకడే ఫస్ట్ వస్తాడు. ఒక మామూలుగా క్లాస్ రూమ్లో 30 మంది ఉంటే ఒకళ్ళు ఇద్దరు మెయిన్గా ఉంటారు. మిగతా వాళ్ళందరూ నార్మల్, ఎట్ట కూడా బతికితే చాలేరా, ఎట్ట కూడా పాస్ అయితే చాలేరా. కుదరదు అట్లాగా. నేను దేవుని బిడ్డను, నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నేను పట్టుదలగా చదివితే నా దేవుడు నా జీవితాన్ని ఉన్నతమైన గోల్లో తీసుకెళ్తా. అది ఎలీషా సవాల్. ఎలీషా ఏమనొస్తున్నాడండి అక్కడ? తనతో పాటు ఆ శిష్యులు ఉన్నారు అక్కడ. ఆ బైబిల్ కాలేజీలో శిష్యులు ఉన్నారు. ఆ కాలేజీ హెడ్ ఎవరు? ఏలియా. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ వచ్చి ఏమంటున్నారు? వాళ్ళు కూడా శిష్యర్గానికి వచ్చారు, ఈక్వల్ టు ఆల్, అందరూ ఒకటే. అయితే వాళ్ళందరిలో కూడా ఇప్పుడు ఎలీషాని దగ్గరకు వచ్చి మిగతా వాళ్ళు ఏమంటున్నారు? ప్రవక్తల శిష్యులు వచ్చి ఏమంటున్నారు? ఏమనన్నారు? నీ గురువు అంటే వీళ్ళకెవరు? అయినా వీళ్ళ గురువు కాదా? నీ దేవుడు అంటే వీళ్ళకి దేవుడు కాదా? మరి ఎందుకని వాళ్ళు ఆ విధంగా నువ్వు 2వ అధ్యాయం బాగా చదవండి. ఎన్నిసార్లు అంటారు వాళ్ళు? అంటే వాళ్ళందరూ ఏంటి, సరదాగా శిష్యరకాలకు వచ్చారు. వాళ్ళు ఆ శిష్యరిక మీద సరైన అవగాహన లేదు. చాలామంది మందిరాలకు వస్తే సరైన అవగాహన ఉండదు, దేవుని శక్తి మీద అవగాహన ఉండదు, బైబిల్ మీద అవగాహన ఉండదు. ఏదో వచ్చాం పోయాం అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు అలాంటి వాళ్ళలో యవనస్తులు కూడా ఉన్నారండి చాలామంది. ఏదో మందిరాలకు వస్తుంటారు, పోతూ ఉంటారు, ఏదేదో పిచ్చి పిచ్చిగా సెల్లులో ఆటలాడుతూ ఉంటారు. కానీ వాళ్ళ లైఫ్ దేవుడు దీవించాలని, ఒక ఉన్నతమైన టార్గెట్ పెట్టాలని, నీ జీవితంలో ఒక ఉన్నతమైన టార్గెట్ చేసి అనేకుల ముందు నిన్ను నిలబెట్టి నీ దేవుడు నీ ద్వారా మహిమ తెచ్చుకోవాలని ఎంతమంది యవనస్తులు వెనక దేవుడు పడుతున్నాడండి? ఎంతమంది యవనస్తులు వెనక దేవుడు పడుతున్నాడు? వాళ్ళందరిలో ఎంతమంది దేవుడు మాట ఆలకిస్తున్నారు? ఎంతమంది దేవునికి లోబడుతున్నారు? వాళ్ళందరిలో ఇక్కడ ఎవరు కనపడ్డారండి? ఎలీషా ఒక్కడే కనపడ్డాడు. మిగతా వాళ్ళందరూ తర్వాత అధ్యాయంలో మనం చూస్తే చాలాసార్లు మీ గురువు గారంట, మీ దైవజనుడంట. మరి వీళ్ళందరికీ ఎవరు? ఇప్పుడు అయ్యగారు, ఇప్పుడు ఆయన మామూలుగా ప్రొఫెసర్ అనుకుందాం, మనందరం కూడా స్టూడెంట్స్ అనుకుందాం. ఇప్పుడు అందరికీ ఆయన ప్రొఫెసరా లేకపోతే ఒక్కడికే ప్రొఫెసరా? మరి మిగతా వాళ్ళందరూ కలిసి మీ అయ్యగారు అని ఎలీషాని ఎట్లా అంటున్నారు? వాళ్ళందరికీ ఎవరైనా అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలాగుంది? దైవికమైన ప్రణాళికలో లేదు. వాళ్ళు అంటే చాలామంది మైండ్ సెట్ చదువుకోవడానికి వెళ్తారు కానీ దాని మీద మైండ్ కాన్సన్ట్రేషన్ చేయలేరు చాలామంది. ఒక ఉన్నతమైన టార్గెట్ రావాలని గోల్ చేయడానికి ఉండదు చాలామందికి. ఏదో జాలీగా సరదాగా కాలేజీ జాయిన్ అయితే 10th క్లాస్ వరకు పిల్లతనం, ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి ఏదో పెద్ద యూర్లో అయిపోయినట్టుగా కాళ్ళల్లో ఎగరేసుకొని ఒక బుక్ పట్టుకొని నైస్గా వెళ్ళిపోయి ఎంతమంది ఇంటర్మీడియట్ దాటలేక వెనక్కి వెళ్ళిపోయినా. ఎవరినైనా చూడండి, ఇవాళ చాలామంది చదువుకున్న ఆర్డినరీ పీపుల్ చాలామందిని చూడండి. ఎక్కడికి చదివంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయినన్నా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయినన్నా. ఎక్కువ మంది ఉంటారు ఇలాగా. ఎందుకని? ఇంటర్మీడియట్ దాటితే డిగ్రీ ఒకటికి వెళ్తే వాడు వెనక్కి రాడిక. ఎందుకంటే సబ్జెక్టులు కంప్లీట్ చేసుకొని ఏదో రంగం వాడు పై స్టేజ్కి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు చాలామంది మందిరానికి వస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు. ఎంతమంది ఎలీషాలాగా నేను ఒక గోల్ చేయాలా? దేవుడు అడిగాడు ఎలీషాని. ఏమడిగాడు? నేను వెళ్ళబోతున్నాను, నీకేం కావాలో చెప్పు అన్నప్పుడు ఏమడిగాడు? 2 ఆత్మ కావాలని అడిగాడు. 2 ఆత్మ కావాలని. ఈరోజు మందిరానికి వస్తే యవనస్తుడైన బిడ్డ, నువ్వు దేవుని ఏమడుగుతున్నావు? దేవా, నా కాలేజీలో నేను ఫస్ట్ ఉండాలయ్యా. అయ్యా, నేను నీ మాటకు లోబడతాను, బాగా చదువుతానయ్యా. అదే సమయంలో నీకు పూర్తిగా నేను సరెండర్ అవుతాను. సండే మొత్తం ఆదివారం మందిరంలో ఉంటాను. సండే నాది కాదు, మిగతా 6 రోజులు నాది, నేను చదువుకుంటాను. ఆదివారం మొత్తం మందిరంలోనే ఉంటాను. తండ్రి కనికరించండి. వాళ్ళందరూ ఎంతమంది అండి? ఎంతమంది అక్కడ లెక్క లేదు కానీ మొత్తానికి శిష్యులు అని రాశాడు. 100 మంది ఉన్నారు, 500 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. వాళ్ళలో ఎంతమంది గోల్ చేయగలిగారు? ఆ ఒక్కళ్ళు నువ్వే అయితే ఎంత సంతోషం, ఆ ఒక్కదానికి నువ్వే అయితే ఎంత సంతోషం. యవనస్తులైన బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఉండాలని ఆశపడితే నిన్ను అలాంటి స్థానంలో తీసుకెళ్లాలని దేవుడు దిగొచ్చడానికి ఇష్టపడుతున్నాడండి. బైబిల్ బాగా చదవండి. నువ్వు నిజంగా సరైన హృదయం కలిగి ఉంటే నీ కోసం దేవుడు దిగొస్తాడండి. సమూయేలు గ్రంథంలో మనం గమనించినప్పుడు
సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో చూస్తేనేమో అక్కడ ఏమని రాయబడింది? 1వ అధ్యాయంలో ఏలియా కుమారులు హోప్ని ఫీనెహాసులు యాజకులని రాయబడి ఉంది. 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి యెహోవాను ఎరగిన వారని రాయబడి ఉంది. 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఎంటర్ అయ్యాడు. ఎవరు? సమూయేలు ఎంటర్ అయ్యాడు. 3వ అధ్యాయం ఆరంభంలో ఏం రాయబడుతుంది? ఆ దినములలో దేవుడు ప్రత్యక్షమగుట అరుదు అని రాయబడుతున్న దినాలలో ఒక పరిశుద్ధుడైన బిడ్డ మందిరంలోకి వచ్చిన తర్వాత, దేవుని ఆత్మ తీవ్రత కలిగిన ఒక యవనస్తుడైన బిడ్డ మందిరంలోకి వచ్చిన తర్వాత ఆ బిడ్డతో మాట్లాడకుండా దేవుడు ఉండలేకపోయాడండి. అక్కడ రాయబడుతున్న మాట, పరలోకం నుంచి దేవుడు దిగొచ్చాడంట. ఆ బిడ్డకు అర్థం కావట్లేదు. మీరు బాగా గమనించండి, బాలురు బాలికలు చిన్నపిల్లలు అన్న కాడ వాళ్ళ వయసులు ఇంచుమించు మినిమం, అంటే వాళ్ళ తల్లి తీసుకొచ్చి 4 సంవత్సరాలు అప్పుడు పాలు విడిచిన తర్వాత అప్పగించిన అప్పటికి 2 అధ్యాయాలు జరుగుతున్నాయి. కొంత వయసు పెరుగుతూ వచ్చింది. వయసు పెరుగుతూ వచ్చిన తర్వాత ఎంత వయసు అనుకుందాం? సుమారు ఒక 12-15 అనుకుందాం. అనుకున్నప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంటో తెలుసా? దేవుడేంటో, దైవసేవకుడేంటో, దేవుని వాక్యం ఏంటో, ధర్మశాస్త్రం ఏంటో తప్ప మైండ్లో కానీ హృదయంలో కానీ మరొకటి లేదు. అలాంటి వాడు కావాలని దేవుడు దేవులాడుతున్నాడు. అలాంటి వాడు కావాలని దేవులాడుతున్నాడు. 3వ అధ్యాయంలో ఏం రాయబడుతుంది? వచ్చిన తర్వాత కొంచెం కిందకు వస్తే సమూయేలు ఆ బిడ్డకి అవగాహన లేదు, దేవుని స్వరం ఏంటో అవగాహన లేదు. అయ్యగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యగారు పిలిచారా? నేను పిలవలేదయ్యా, వెళ్ళి పనుకోపో అన్న. మరలా 2సారి పిలిచాడు. మరలా అయ్యగారి దగ్గరికి వెళ్ళాడు. నేను పిలవలేదు, రెస్ట్ తీసుకోపో అంటున్నాడు. 3వసారి మరలా అప్పుడు అర్థమైంది దేవుడు మాట్లాడబోతున్నాడని. ఎందుకంటే ఆ సత్యము దేవుడు ప్రత్యక్షమగుట అరుదు అనే పరిస్థితుల్లో సేవకులు కూడా ఇక దేవుని స్వరాన్ని వదిలేసేసారండి. ఆ పరిస్థితులు అట్లాగ వచ్చేసేసినాయి. అప్పుడు చెప్పాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము అని. చూడండి, ఒక యవ్వనస్తుడైన బిడ్డ మందిరములో హృదయం ఫ్రెష్గా ఉంటే, హృదయంలో పిచ్చి ఆలోచనలు లేకపోతే, దేవుని వాక్యంతో నీ హృదయం నింపబడితే, దేవుని సేవకుడు ఏం చెప్తే ఆ పని చేయడానికి ఆదివారం పొద్దునే నువ్వు మందిరంలోకి వచ్చి కూర్చుని మందిరం ఊడవాలా, సాపులేయాలా, ఏ పని చేయాలని యవ్వనస్తుడైన బిడ్డ మందిరంలోకి వస్తే ఎవరు వస్తున్నారు? పరలోకం నుంచి దేవుడు దిగొస్తా ఉన్నాడు. పరలోకం నుంచి దేవుడు దిగొచ్చి ఏమంటున్నాడు? పిలుస్తున్నాడు, ఆ బిడ్డను పిలుస్తున్నాడు. ఆ స్థానంలో నువ్వు ఉండాలని కోరుతున్నాడు యవ్వనస్తుడా. ఆ స్థితిలో నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీతో మాట్లాడాలని, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనే తీసుకెళ్లాలని దేవుడు కోరుతున్నాడు. అందుకని మనం ఇందా చదువుకున్నదంటాం, హృదయంలో వాక్యము భద్రం చేసుకొని అని రాయబడుతుంది. లూకాసు వార్తలో అయితే మరియ గురించి కూడా రాయబడింది. యేసు ప్రభు మాట్లాడిన మాటలో ఆమె హృదయంలో భద్రపరుచుకుంది అని రాయబడుతూ వచ్చింది. దేవుని మాటలు నీ హృదయంలో ఉన్నాయా? దేవుని వాగ్దానాలు నీ హృదయంలో ఉన్నాయా? వాగ్దానాలు తీసుకుంటాం మనం. 1వ తారీఖు రాగానే ఎంతమంది ఆ వాగ్దానాల గురించి ప్రార్థన చేస్తున్నాం? ఎంతమంది బైబిల్ అంతా వాగ్దానాలే. నువ్వు ఏ వాగ్దానాన్ని పట్టుకున్నా సరే నువ్వు స్వతంత్రించుకోవచ్చు, దేవుని సన్నిధిలో పెనుగులాడచ్చు, పోట్లాడచ్చు. ఈ వాగ్దానాన్ని నేను తీసుకుంటున్నానయ్యా, ఈ వాగ్దానం నా బ్రతుకులో నెరవేర్చమని యవ్వనస్తులను బిడ్డలు పోట్లాడచ్చండి. ఈరోజు ఎంతమంది అట్లా చేస్తున్నారండి? మందిరం విడిస్తే చాలు దౌర్భాగ్యమైన ఫోను, జీవితం అంతా అర్ధరేత్రి కూడా ఫోన్లే. వాళ్ళ చదువుకునే పిల్లల ఇళ్ళల్లో ఎంతమంది తల్లిదండ్రులు అరే ఆ ఫోన్ పక్కన పెట్టి నువ్వు పనుకోరా అని ఎంతమంది అరుస్తున్నారు చెప్పండి. నేను చెప్పింది అబద్ధం నిజమా? యథార్థంగా చెప్పండి. మరలా వాడు చదువుతాడు, బీటెక్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ ఏదో చదువుతూ ఉంటాడు. వాడు అర్ధరేత్రి దాకా వాడికి ఏం పని? చాటింగ్లు ఏం పని? అర్ధరేత్రి దాకా సెల్లుతో ఏం పని? అసలు వాడికి సెల్లుతో ఏం పని? అదే లైఫ్ అయిపోయింది ఈరోజు. ఈ దౌర్భాగ్యం ఆఖరికి మా దగ్గర కూడా వచ్చిందండి, దరిద్రం. కాబట్టి ఈరోజు నీ బిడ్డని గమనిస్తున్నావా? ఈరోజు నీ బిడ్డని గమనిస్తున్నావు. నిజంగా నీ హృదయంలో ఉంటే, దేవుని వాక్యం ఉంటే నిన్ను సవాలుగా నిలబెట్టాలని చూస్తున్నాడు. నువ్వు నిలబడితే చాలు, నీ వెనకమాల దేవుడు దిగొచ్చి అద్భుతాలు చేయాలని ఇష్టపడుతున్నాడండి. అద్భుతాలు నీ ద్వారా చేపించాలని ఇష్టపడుతున్నాడు. యవ్వనస్తులైన బిడ్డలో దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మనందరికీ బాగా తెలిసిన, క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. దానియేలు గ్రంథం వచ్చేటప్పటికి అక్కడ నెబుకద్నెజరు మొదటిసారి వెళ్ళినప్పుడు కొంతమందిని బానిసలుగా తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళలో చెప్తున్నాడు. ఆయనతో ఏమని చెప్తున్నాడు? 1వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు? చదవండి అన్నమాట. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ రాజు చెప్తున్నాడు ఏమని? జ్ఞానం కలిగిన వారు, రూపానికి అందమైన వారు. ఆ వచనం చదవండి, 4-5 వచనాలు చదవండి. ముఖ్యులై
రాజవంశములలో ముఖ్యులై అంటే మంచి సౌందర్య అందంగా ఉండేవాళ్ళు, విద్యా ప్రావీణ్యతయు, అన్ని రకాల జ్ఞానాలు తెలిసిన వారు, కొందరు బాలురని నువ్వు తీసి సపరేట్ చేసి వాళ్ళను మన దేశంలో వాడుకోవడానికి వాళ్ళని సిద్ధపరచు అని అక్కడ ఆజ్ఞ ఇచ్చాడండి. సిద్ధపరచుని ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళ వయసు ఎంతో తెలుసా మీకు? వాళ్ళ వయసు ఎంతో నేను దాని గురించి మీకు చెప్పాలని నేను కొంచెం డిక్షనరీలు కొంచెం తీసి చూస్తే ఒక దాంట్లో 16 సంవత్సరాలు, ఒక దాంట్లో 15 సంవత్సరాలనే రాస్తుంది. దానియేలు వయసు ఎంత? బానిసకి వచ్చినప్పుడు ఎంత వయసు? 15 లేక 16 సంవత్సరాలండి. 15-16 సంవత్సరాలలో వాళ్ళు ఎంత నేర్పరి నైపుణ్యత కలిగిన వాళ్ళుగా అక్కడ గుర్తించారండి. అంటే వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా కానీ, వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని కానీ, దేవుని వాక్యాన్ని కానీ, ఆ రాజవంశం నుంచి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంత నిష్ఠగా వాళ్ళు సిద్ధపడి ఉంటారో, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సిద్ధపాటులో వాళ్ళు పెంచుంటారో, అలాంటి వాళ్ళను సపరేట్ చేసి ఏం చేయమన్నాడు? చదవండి, తర్వాత వచ్చినాం. తాను భుజించే ఆహారంలో నుండి తాను పానం చేయు దానిలో నుండి అనుదిన భాగం వాళ్ళకి సపరేట్ చేయమన్నాడు. అంతా మనకు తెలుసు, ఎందుకంటే ఎన్నోసార్లు దైవజనులు చెప్పుంటారు వాటి విషయంలో. కానీ అక్కడ వాళ్ళు టీనేజ్ వయసు 15-16 సంవత్సరాలు, ఆ వయసులో వాళ్ళలో ఒక ఆయన లీడర్ అయ్యాడు. ఎవరైనా? దానియేలు లీడర్ అయ్యాడు. వీళ్ళ ముగ్గురు ఆయన ఫాలోఅప్ చేసి 4 అక్కడ ఉన్నారు. నలుగురు దానియేలు ముందెళ్ళి ఏమన్నాడు? అక్కడ ఏమన్నాడు? అయ్యా, రాజు ఆహారం మేము తినాం, మీరేమనుకోమాకండి. మేము ఏ ఆహారం తింటాం? శాకాహారం తింటాం. దేని గురించి చెప్పండి? ధర్మశాస్త్రంలో వాళ్ళు బబులోను సామ్రాజ్యంలో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు దేవతకు పెట్టింది తర్వాత రాజు దగ్గర తెస్తారు. కాబట్టి విగ్రహార్పితమైంది మనం తినకూడదని ఏం చేశారు? అక్కడ దానియేలు దాని గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ముందు భయపడ్డాడు. వీళ్ళు అడిగారు 10 రోజులు ట్రై చేయొచ్చండి, 10 రోజులు ట్రై చేసి చూడండి. అప్పుడు ఒకవేళ మేము కానీ అట్లా బలహీనంగా ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు తింటామన్నారు. 10 రోజులు వీళ్ళు ఏం చేసి ఉంటారు చెప్పండి? 10 రోజులు ఏం చేసి ఉంటారు? శాకాహారం తిని 10 రోజులు ప్రార్థన చేసి 11వ రోజు వెళ్ళారు. వెళితే చాలామందిని తీసుకెళ్ళారు కదా, వాళ్ళలో ఇంతని కౌంటింగ్ లేదు అక్కడ. మీకు అదే చెప్పాను నేను ఇందాక. ఎలీషా దగ్గర కూడా చాలామంది గుంపున్నారు, ప్రవక్తల శిష్యులు. అట్లాగే ఇక్కడ కూడా చాలామంది వెళ్ళారు. వాళ్ళలో ఇప్పుడు ఒకవేళ 10,000 మంది తీసుకెళ్లారు అనుకోండి, వాళ్ళ 1000 మంది అనే సెలెక్ట్ అవుతారు కదా. 1000 మందిలో 4 సపరేట్ అయ్యారు. మిగతా వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు పిచ్చి సన్నాసులు, అసలు రాజుగారు భోజనం పెడతానంటే ఏంటి వీళ్ళు అసలు అని చెప్పేసి అనుకున్నారు. తీరా 11వ రోజు పరీక్ష చేస్తే వీళ్ళకి వాళ్ళకి చాలా వ్యత్యాసం కనపడిందా? అంటే నువ్వు దేవుని పక్షంగా నిలబడితే చాలు, నిలబడి చూడు అన్నాడు బైబిల్లో. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో అక్కడ మనం 10 కాడించి 11, 12, 13 దాకా మనం చదువుతూ వస్తే, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మొట్టమొదట వాళ్ళు ఏం చేశారంటే ఎర్ర సముద్రం వెనక మళ్ళీ ఫరో సైన్యాన్ని బట్టి వాళ్ళందరూ భయపడి ప్రార్థన చేశారని రాయబడింది 10వ వచనంలో. 11, 12వ వచనాల్లో మాకు సమాధులు అక్కడ స్థలం చాలదని అడవుల్లోనే తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారని చెప్పేసి వీళ్ళందరూ మోషే మీద తిరగబడతాం జరుగుతూ వచ్చింది. అంటే మోషే అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు మోషే అక్కడ? భయపడకుడే, నేడు దేవుడు నీకు కలగజే రక్షణను. ఊరక నిలబడితే కష్టం. అసలు దరిద్రం అంతా అక్కడే ఉంది. ఊరక నిలబడితే ఇది ఊరుకోదుగా, నిలబడితే ఇది ఊరుకోదుగా, తొలి చేస్తుంది ఊరక మైండ్లో. ఊరక నిలబడితే అర్థం ఏంటి? నీ విశ్వాసానికి అది పరీక్ష. అమ్మాయి చెప్పిందిగా, సంవత్సరం నాతో పోరాడింది, నా దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు డాడీ అంది. ఉద్యోగాలన్నీ అయిపోతుంటే ఇంకా నీ దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చేది ఏంటంటే, నిజంగా మీరు గమనించారో లేదో, ఒకసారి నేను ఇట్లానే జయరాజన సాక్ష్యం జయరాజన వాక్యం చెప్తున్నా, దాంట్లో ఒక మాట చెప్పాడు ఆయన. నాదెండ్ల భాస్కర్ టైంలో ఒక అమ్మాయి విశ్వాసి పాస్ అయిందంట. తెలుసా మీకు ఆ విషయం? విన్నారా? అప్పుడు ఆ పిల్లకు బాగా చదివేదంట. మరి ఎందుకు తగ్గినాయి? 4 మార్కులు 5 మార్కులు తగ్గినాయి అంట. తగ్గేటప్పటికి ఆ పిల్ల ఒబీడియంట్ని బట్టి కానీ, ఆ పిల్లలో ఉంటున్న మంచి క్యారెక్టర్ని బట్టి కానీ అయ్యవార్లందరూ కూడా, అమ్మ పలానా సబ్జెక్టులు తగ్గినాయి, డబ్బులు మేము కడతాం తల్లి, నువ్వు రాయంటే, నో, నా దేవుడు నాకు
పాస్ చేస్తాడంటే జుట్టు బీక్కున్నారంట మాస్టర్లు అందరూ కూడా. పాస్ అవ్వటమేంది, నువ్వు 5 మార్కులకి ఫెయిల్ అయిపోయి నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నీ దేవుడు పాస్ చేయటమేంటి, నీ విశ్వాసం అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడితే, ఆ టైంలో నెల రాజుగా ఎక్కాడు ఎవరైనా, ఆదిల భాస్కరరావు గారు. ఎక్కిన తర్వాత మొట్టమొదటి చేసిన పని ఏంటో తెలుసా? 10th క్లాస్ పిల్లలకి 5 మార్కులు, ఇప్పుడు 5 మార్కులకి వెళ్ళిపోయిన అమ్మాయి ఏం చేస్తుంది, పాస్ అయిన తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చి, అంకుల్ పాస్ అయ్యి నేను అని అంటే, మా నిజంగా నీ విశ్వాసం గొప్ప తల్లి. అలాగున్నాం మనం. అది ఛాలెంజ్ అంటే. యవనస్తులకు ఛాలెంజ్ అంటే ఏంటి? మందిలో కలిసి ఎట్టగొట్ట బతకడం కాదు, నువ్వు ఒక ప్రత్యేకం. ఎందుకంటే నీ దేవుడు ఒక ప్రత్యేకం, రాజులకు రాజు ఆయన. నువ్వు అడిగితే ఆయన రాజుగా దిగి నీ దగ్గరకు వస్తాడు. సమయాల దగ్గరకు వచ్చాడా లేదా? ఆయన ఎక్కడికైనా దిగి వచ్చేవాడు. ఆ విధంగా అక్కడ వాళ్ళని ఏం చేశాడు, అక్కడ 15 సంవత్సరాలు అప్పుడు వాళ్ళు నిలబడ్డారండి, దేవునికి సవాలుగా నిలబడ్డారు. తర్వాత ఏం చేయబడుతూ వచ్చింది? మొదటి అధ్యాయంలో వారు ఆ విధంగా అక్కడ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ వచ్చినట్టుగా చూస్తాం. తర్వాత 3 సంవత్సరాలు అయ్యేటప్పటికి రెండో అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వాళ్ళకి 17-18 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పుడు అక్కడున్న రాజుకు ఒక కళ వచ్చింది. కళ మర్చిపోయాడు, కళ భావం లేదు. ఇప్పుడు చెప్పమని అక్కడ పెద్ద శాసనం పెట్టాడు. అక్కడున్న బబులోను సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంటున్నారు, ఎక్కడ నాయన దేవుడు తప్ప దేవతలు తప్ప ఇంకెవడు చెప్పలేడు, నువ్వు కళ చెబితే భావం అయినా మేము చెప్తాం, కానీ అసలు కళ లేకుండా భావం లేకుండా మేమేం చేసామని అంటే, మీరు మీ అందరినీ చంపేస్తానని అక్కడ శాసనం పెట్టాడు. అప్పుడు ఏం చేశాడు దానియేలు ఏం చేశాడు? ఒక్కడే కాదు, తన తోటి వారందరిని తీసుకొచ్చాడు. ముందు ఆ పెద్ద ఆయన ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడు. ఆఫీసర్ దగ్గర, అయ్యా మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము ప్రార్థన చేసుకొని వస్తామని చెప్పేసి అక్కడున్న ఆయన దగ్గరికి వెళ్ళి టైం తీసుకుని వచ్చారు. వాళ్ళ 3 రెండో అధ్యాయంలో వాళ్ళ 4 ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవుడు ఏం చేశాడు? నువ్వు మోకరిస్తే ఆయన నీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. అసలు నువ్వు మోకరించి అడిగితే కదా, దేవుడు నాకు ఇది కావాలి నువ్వు చేస్తావా లేదని నువ్వు సవాలుగా దేవుడిని అడిగితే కదా. అసలు నీ మీద నీకే నమ్మకం లేక దేవుడు ఏం చేస్తాడండి? బైబిల్ ఏం చెప్తా ఉంది? హెబ్రీ పత్రికలో ఏం రాస్తూ వచ్చాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము. ఆయన ఉన్నాడని, ఆయన అడుగు ప్రతివానికి ఆయన ఫలము దయచేవాడని నీవు నిజంగా నమ్మితే, నిజంగా నువ్వు పోరాడితే, నీ కోసం దేవుడి దగ్గర వచ్చి నిన్ను ఉన్నతంగా టార్గెట్ చేస్తాడు. పేపర్లో వచ్చేటట్టుగా అంత టార్గెట్ చేస్తాడని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ యొక్క మందిరంలో ఎంతమంది యవనస్తులైన బిడ్డలు నా దగ్గరకు వచ్చి అడుగుతారా, వాళ్ళు నేను దీవించాలని ఇష్టపడుతున్నాడు. ఎంతమంది ఉన్నారండి అట్లాగా? వాళ్ళ వయసు ఎంత? 18 సంవత్సరాల వయసులో వాళ్ళు మోకరించి దేవుణ్ణి అడుగుతున్నారయ్యా. ఇక్కడ చాలామంది, కొన్ని 100 మంది ఉన్నారు ఈ రాజు ఆస్థానంలో, వాళ్ళందరినీ చంపేస్తానని అంటున్నాడు రాజు. కాబట్టి ఆ కళ ఏంటో, కలభావం ఏంటో చూపెట్టు తండ్రి అని అన్నాడు. అని తను ముందు నడిచాడు, వెనకమాలని ఫాలోఅప్ని బలపరుస్తూ వచ్చాడండి. మీరు బాగా గమనించండి, నువ్వు నిజంగా నీ వెనకమాలని నువ్వు బలపరచగలిగితే, నువ్వు లేకపోయిన వాళ్ళు హీరోలు అవుతారు. ప్రతిసారి నీ మీద ఆధారపడినట్టుగా చేసుకోకూడదు, వాళ్ళని కూడా స్వేచ్ఛలో తీసుకురావాలా. 3వ అధ్యాయంలో ఏం కనబడుతుంది? 3వ అధ్యాయంలో దానియేలు కనబడ్డా? 3వ అధ్యాయంలో దానియేలు కనపడలా. ఎవరు కనబడ్డారు? దానియేలు వెనక పక్కనున్న 3 కనిపించారు. అప్పటికి వాళ్ళ వయసు ఎంత? 20 సంవత్సరాలు సుమారు వయసు. 20 సంవత్సరాల వయసులో సామ్రాజ్యనేతను ఏమంటున్నారు? సామ్రాజ్యనేత ఆయన, మామూలుగా కాదు, ఒక సామ్రాజ్యానికి అధిపతి ఆయన. ఆయన ఏమని పిలుస్తున్నారు? ఓ నెబుకద్నెజరు, నీకు సమాధానం ఇయ్యాలన్న చింత మాకు. కోపం మండిపోయిందండి అసలు ఆయనకి. 7 అగ్ని చేశాడు. వాళ్ళు ఒకటి అన్నారు, ఈ అగ్ని గుండం నుంచి తప్పించడానికి నా దేవుడు సమర్థుడు, ఒకవేళ లేకపోతే మేము సామనైనా చూస్తాం కానీ పెట్టాం. 20 సంవత్సరాల వయసులో నిజంగా దీని గురించి చదువుతుంటే, మన 20 సంవత్సరాల వయసులో ఎంత దౌర్భాగ్యంగా బతుకుంటుంటానండి. నిజంగా 20 సంవత్సరాల వయసులో ఎంత సవాలండి వాళ్ళు. వాళ్ళ సమాజం ముందు దానియేలుని, షడ్రగ్ని, మెషక్, అబేద్నెగోలను వల్ల తీసుకొస్తే ఎలాంటి పరిస్థితులు అండి. వాళ్ళు ఎంత సవాలుగా నిలబడ్డారు. 20 సంవత్సరాల వయసులో వాళ్ళని 3 ఇసిరేస్తే, ఇసిరివేసిన వాళ్ళు ఆ వేడికి చచ్చిపోయారంట. వీళ్ళు లోపల అగ్ని మంటలో పడిపోయిన తర్వాత వాళ్ళతో దేవుడుండి 4 తిరుగుతున్నారంట. 4 తిరుగుతా రాజు చూసి
అక్కడ రాయబడుతున్న మాట ఒక మాట చదవండి, చాలా ఆశ్చర్యకరంగా 3వ అధ్యాయంలో రాజు అది అక్కడ చూడండి ఏమని రాస్తుంటుందో. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఆ నెబుకద్నెజరు మాటను గురించి రాయబడుతున్న మాట చదవండి. ఆ మాట ఒక్క నిమిషం. మేము ముగ్గురము దానిపైన ఏది 24వ వచనం, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచాడంట. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలా. దేవుడిని పక్షంగా కార్యం చేయడానికి పరలోకం నుంచి అగ్నిలోనికి దిగొచ్చాడండి. అగ్నిలోనికి దిగవచ్చి ఇంటికి కూడా కాలకుండా వాళ్ళ ముగ్గురిని తన అగ్ని ప్రాకారంతో భద్రం చేస్తూ వచ్చాడు. ఇలాగా దేవుని కొరకు నేను నిలబడితే ఎక్కడి నుంచి వచ్చాడండి ఆయన? పరలోకం నుంచి దిగి వచ్చాడు. పరలోకం దిగి వస్తే వాళ్ళు తీవ్రంగా లేచాడంట. ఆ రాజు ఆశ్చర్యముతో తీవ్రంగా లేచి అసలు అక్కడ జరిగిన సన్నివేశం అంతా కూడా అసలు ఎలాగుందంటే అలాగుంది. అలాంటి పరిస్థితులు లేచి అక్కడ జరిగిన విషయాలన్నీ తర్వాత చదవండి మీరు. వెంటనే వీళ్ళ దేవుడే పూజార్హుడు. మీకు ఒక విషయం చెప్పి క్లోజ్ చేస్తాను. చాలామంది ఈ దినాల్లో దైవుని సేవకులు కూడా చాలామంది పిల్లలకి ఏం పేర్లు పెడుతుంటారు చెప్పండి? దానియేలు తర్వాత షడ్రకను ఎంతమంది పెట్టుంటారు? షడ్రకను పెట్టుంటారు కదా, పెట్టారు కదా. అంటే తప్పని కాదు, తప్పుగా అనుకోమాకండి. మీకు ఒక విషయం చెప్తాను, ఆ పేర్లు రాసుకోండి. దాని గురించి నేను రాసుకొని వచ్చాను. దానియేలు అనే మాటకి అర్థం ఏంటి? దానియేలు అనే మాటకి అర్థం ఏంటి? మీరు రాసుకోండి, మీకు అర్థమవుద్ది. దానియేలు అనే మాటకి అర్థం ఏంటి? దేవుడే న్యాయాధిపతి. అయితే ఇప్పుడు దానియేలుకి ఏ పేరు పెట్టారు? దానియేలుకి వాళ్ళు ఏం పేరు పెట్టారు? చెప్పాడు రాజు, మన పేర్లు మన విధానాలు అన్నీ మార్చామని. ఇప్పుడు దానియేలుకి ఏమని పేరు పెట్టారు? బెల్షాజరు అని పెట్టారు. అంటే అర్థం ఏంటి? బెల్ అంటే బాబేలు, బాబేలు యొక్క దేవత. కాబట్టి యెహోవా ఆయన నీ దేవుడే న్యాయాధిపతి కాదు, మా దేవుడు మా దేవతలు మీ దేవుడు కంటే గొప్పవారు అన్నట్టుగా అక్కడ పేరు పెట్టిన దాంట్లో చూస్తే మనగా ఆ మాట కానీ చదివితే ఏమని రాస్తుంది? బెల్ అనే దేవత నుంచి రాయబడిందంట. అందుకని బాబేలు ప్రభు అనే మాట అర్థం వచ్చేటట్టుగా ఆ దేవత పేరు అంటది బెల్షాజర్. అంటే బెల్షాజర్ సామాన్యంగా ఎవరికి పెట్టరు, సేవకులు కూడా. తర్వాత మాటలు ఏం రాసింది? వాళ్ళ ముగ్గురు పేర్లు చదవండి. ఒక ఆయన అనన్య. అనన్య అంటే అర్థం ఏంటి? యెహోవా దయ. అనన్య అనే మాటకు అర్థం ఏంటి? యెహోవా దయ, దేవుని వరము, దానము అనేది నేను అవన్నీ చదివి నేను మొన్న చూసినప్పుడు రాసి నేను. కాబట్టి అనన్య అని కొంతమంది పెడతారు. తర్వాత అనన్యకి ఏం పేరు పెట్టారు? షడ్రక్ అని పెట్టారు. షడ్రక్ అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? సూర్య దేవత. ఆ పేరేంటి? ఆ పేరుకి సూర్యదేవత పేరు. అది తెలియక ఏం చేస్తాను చెప్పండి? అసలు ఎస్తేర్ అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? ఎంతమంది ఎస్తేర్ అని పెట్టుకుంటాం మనం? చాలామంది మనం లోతుకి వెళ్ళాం. ఎస్తేర్ అనే పేరు కూడా అర్థం ఆ యొక్క అహష్వేరోషు ఉన్న దినాలలో ఆ దేశంలో పూజలు చేసే ఒక దేవత పేరంట. అసలు ఎస్తేర్ పేరేంటి? అదస్స అసలు పేరు. అదస్స అంటే అసలు ఏమర్థం? అది అదస్స అనే మాటకు అర్థం ఏంటి? పువ్వుల పొద, పువ్వుల పొద. కాబట్టి అనేక రకాల పువ్వులను ఒక పొదగా పెడితే అది దేవునికి అలంకరించబడే విధంగా పువ్వుల పొద అదస్స అంటే ఇవన్నీ కూడా చాలాసార్లు మనం తెలియకుండా ఆటోమేటిక్గా చేస్తూ ఉంటాం. ఇప్పుడు హనన్య అంటే మీకు చెప్పాను కదా, షడ్రక్ అంటే సూర్య దేవత మరి పేరు అనేది అక్కడ వాళ్ళ దేశంలో వాళ్ళు పెట్టుకునేది. అది అందుకనే షడ్రక్ అని ఎందుకు పెట్టారంటే వాళ్ళ దేశంలో పూజ చేసే దేవత పేరు అంటే అది సూర్య దేవత పేరు, అది షడ్రక్ అని అంటే. తర్వాత రెండోదిగా మిషాయేలు. మిషాయేలు అని అంటే అర్థం ఏంటి? మిషాయేలు అంటే మామూలుగా అర్థం ఏంటి? బలమైన దేవుడు, ఆయనతో సాటి. బలమైన దేవుడు అంటే అర్థం ఏంటి? ఆయనతో సాటి ఇంకెవరు లేరు, ఆయనతో సాటి ఎవరు లేరు. కానీ ఆయనకి ఏం పెట్టారు? మిషాయేలుకి ఏం పెట్టారు? మెషక్ అని పెట్టారు.
మెషక్ అంటే నేను చదివిన ఆ పుస్తకంలో చదివిందంటే ఏందో తెలుసా, వృక్ష దేవత ప్రతినిధి అంట. ఆ వృక్ష దేవత వాళ్ళు పూజ చేసే ఈట కూడా ఉంటాయి కదా రకరకాలుగా, వాటిలో వృక్ష దేవత పేరు అదంట. ఏంటది? మెషక్ అనేది. ఈ షడ్రక్ మెషక్ అనేది నేను అంగడిపాలెం చేసిందంట. అక్కడ చాలామందికి ఉన్నాయి ఆ పేర్లు. నేను తర్వాత వీటన్నింటినీ చూస్తే అసలు నాకే మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది. నిజంగా చాలా లోతుకి వెళ్ళకుండా తొందరపడి ఏం పేర్లు పెడుతున్నాము ఈ దినాల్లో పిల్లలకి అనే విషయం అర్థం కావట్లేదు చాలాసార్లు. తర్వాత 3 ఆయన పేరు ఏం పేరు? హజరియా. హజరియా అంటే అర్థం ఏంటి? యెహోవా సహాయం చేయువాడు. యెహోవా సహాయం చేయవాడు అంటే వాళ్ళకి మండుద్ది. వాళ్ళకి మండి ఏం చేస్తారో తీసాయి, ఆ పేరు తీసాయి. ఆ పేరు తీసి ఇంకేం పేరు పెట్టారు? అవేద్నగో అని పెట్టారు. అంటే ప్రకాశమానమైన అగ్నిదేవతకు దాసుడు. ఇవన్నీ నేను వీటిని గురించి ఒక బుక్ తీసి, నాకు దేవుడు ఎందుకునో దానియేలు గ్రంథం మీద మాట్లాడమంటే చాలా మిళితమైనలే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు అయితే మాట్లాడమంటే నేను వీటిని సపరేట్ చేశాను నిజంగా. ఎందుకంటే నేను ఒకసారి ఎస్తేరు గురించి ఒక దైవజనుడు మాట్లాడుతూ చెప్పేటప్పటికి నా మైండ్ ఒక్కసారి ఆబ్సెంట్ అయిపోయింది. ఎందుకంటే నేను కూడా పెట్టా కొన్ని సంవత్సరాల క్రితం ఒక బుడ్డదానికి ఎస్తేరు అని పెట్టా నేను కూడా. కాబట్టి అంటే తెలియకుండా ఇదనాల మేము కూడా పేర్లు పెడుతున్నామా? నిజంగా మన పరిస్థితులు ఏంటి, మనం కొంచెం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, కొంచెం లోతుకి వెళ్ళాల్సిన విషయాలు ఏంటి. కాబట్టి అక్కడ రాయబడుతుంది మరి హజరియా అనే మాటకు అక్కడ అవేద్నగో అని పెట్టారు కదా, ప్రకాశమానమైన అగ్నిదేవతకు దాసుడు. ఎందుకంటే ఈ పేర్లన్నీ కూడా యెహోవా కంటే బబులోను దేవతలే గొప్పవారని చెప్పడానికి వాళ్ళ పేర్లు మార్చేశారు. వాళ్ళకు మరి ఆ బబులోను జ్ఞానాన్ని నేర్పించడానికి చూశారు. ఎన్ని నేర్పించినా ఎన్ని పేర్లు మార్చినా వాళ్ళు ఏం మారవలేదు చెప్పండి? ఇది మారవలేరు. ఇక్కడ కానీ వాక్యము కానీ స్టోరేజ్ అయితే నువ్వు ఎక్కడ అగ్నిలోకి వెళ్ళు, అడవిలోకి వెళ్ళు. పేర్లు ఎంతమంది ఎన్ని రకాలైన పేర్లన్నా మారినాయి. లోపల నుంచి ఏమొస్తుంది? దేవుని వాక్యం వస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు నెబుకద్నెజరు? ఏమన్నాడు 3వ అధ్యాయంలో? ఏమన్నాడు? వీరి దేవుడే. అంతకుముందు పేర్లు మార్చినప్పుడు వాళ్ళు చెప్పుకున్నది తీసుకున్నకి వీళ్ళ దేవుడే, వీళ్ళు పూజ చేస్తున్న దేవుడే. మరలా 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఏమన్నాడు? అక్కడ 6వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? దానియేలు సింహాల బోన్లు వేసేటప్పటికి అప్పటికి వయసు చాలా పెద్దదైపోయింది. దానియేలుకి నేను గ్రంథంలో చదివినప్పుడు 80+3 83 మధ్యలో ఉంటాయంట దానియేలుకి. ఆ టైంలో సింహాల బోన్లు వేసే టైంలో అప్పటికి ఆ దానియేలు గురించి ఏమని అడిగాడు? రాజు వచ్చి ఏమని అడిగాడు? జీవము కలిగిన దేవుని సేవించుచున్న దానియేలు. బెల్షాజరు అని ఎందుకు పిలవాలా? అక్కడ ఏమని రాస్తాడు, ఏమని మాట్లాడాడు? ఒక మాట చెప్పండి, ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఏమన్నాడు అక్కడ? నీవు నిజముగా సేవించుచున్న జీవము కలిగిన నీ దేవుడు నిన్ను. అది సవాల్. నిజంగా నువ్వు నిలబడితే సింహాల బోన్లోనే కాదు, ఎర్ర సముద్రం ముందు కాదు, అక్కడ ఉన్న భయంకరమైన ఆ రాతి బండ దగ్గర కాదు, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ అది ఏమాత్రము కూడా అది ఆయన ఎవరు? ఏలియా కాకుండా ఏలీ దగ్గర ఉన్న ఆ పిల్లవాడే కాదు, ఎక్కడైనా బైబిల్లో గమనించండి, సవాలుగా నిలబడిన వాడిని ఎక్కడ దేవుడు వదిలిపెట్టేశాడో చెప్పండి. ఈరోజు మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం? విశ్వాసం లేక, బైబిల్ చదవక, బైబిల్ మీద నిజంగా మనం ఆధారపడక. నేను నా బిడ్డలను అట్లా పెంచానని ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను. ఎంతమంది చెప్పగలరు మీరు చెప్పండి? ఈరోజు మా భాషముల గురించి కూడా నేను అంతా చెప్పలేను, కానీ నా బిడ్డలు మాత్రం నేను చెప్పగలను ధైర్యంగా. ఎందుకని వాళ్లకు బాల్యం నుంచి రంగరించే విశ్వాసాన్ని. బాల్యం నుంచి ఒకటే చెప్పాను, డాడీ స్కూల్లో మరి టీచర్స్ పుస్తకాలు కొనుక్కొచ్చుకోమన్నారు. చిన్న వయసు అప్పుడే ప్రార్థన చేసుకోమా, నా దగ్గర డబ్బులు లేవు. ప్రార్థన చేసి 2 రోజులు, డాడీ రాత్రి దేవుడు దర్శనమిచ్చాడు, నాకు నీ ద్వారా పుస్తకాలు ఇప్పించాడంట అని. అప్పుడు దేవుడు నాకు డబ్బులు పంపిస్తే నీకు కొని పెడతా. అది ఎక్కడి నుంచి నూరు పోసాం? బాల్యము నుంచే. కాబట్టి మన బిడ్డలకి ఏం నేర్పించాలా? అందుకని నేను అన్న మొదట్లో ఆరంభంలో ఏం చెప్పాను తెలుసా? పిల్లలతో పాటు ఎవరు ఉండాలా? వాళ్ళు కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్న యవనస్తులందరికీ ఒక్కటే, మీరు నిజముగా దేవునికి మహిమకరంగా నిలబడాలనుకుంటే, మీకు అసలు ఏమి రాదనుకున్నా సరే, మీరు
మొండి విశ్వాసంతో దేవా నాకు అదే కావాలి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అని చెప్పేసి నువ్వు ఒక 1 year టార్గెట్ పెట్టుకుని ప్రార్థన చేయండి. దాన్ని నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు దేవుడు. ఇది ఎంతోమంది జీవితాలలో గోల్ చేయబడిన విషయాలండి. ఇవన్నీ కూడా మామూలు విషయాలు కాదు. నేను ఒకసారి ఇట్లానే చెప్పాను, మాట చెప్పి ముగించేస్తాను. వెంకటపాలెంలో నేను సేవ చేస్తున్న దినాలలో, వెంకటపాలెం కంటే ముందు నన్ను జీడి గారు ఏలూరు వెళ్ళమన్నారు. అప్పుడే దీనబాబు గారు అక్కడ ఉన్నారు. తర్వాత వాళ్ళలోంచి బయటకు వచ్చిన సంఘం అంటే ఏదో వాళ్ళు కావాలన్నారు, ఇల్లు అని చెప్పేసి అన్నారు. అదే మందిరం పేరు కూడా నాకు తెలియదు. నేను వెళ్ళనున్నా అన్న. సరే ఏం చేస్తామంటే ప్రార్థన చేయన్నా, మీకు అడవిలోకి వెళ్ళమని వెళ్తానన్నా. సరే ఏదో వెంకటపాలెం పంపించాడు అనుకోండి, అదో పెద్ద స్టోరీ. ఇప్పుడు దానికి అంతా చెప్పాలంటే మళ్ళీ మీకు అన్నం అంతా కూడా మళ్ళీ మిగిలిపోద్ది, మీ అందరు ఆకలి చల్లారిపోద్ది. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత, నేను సేవకి వెళ్ళిన తర్వాత ఊళ్ళో అన్యుల మధ్య ప్రార్థన పెట్టేవాళ్ళు. వాళ్ళు చౌరీస్ కానీ ప్లస్ కాపులు కానీ అట్లా ఉండేవాళ్ళు. ఊళ్ళో ఆదరణ, ఈదన్న మందిరం ఉండేది. ఆదరణ వాళ్ళు కూడా కొంతమంది మందిరానికి వచ్చేవాళ్ళు, కొంతమంది వచ్చేవాళ్ళు కాదు. అక్కడ ఏం చేసేవాళ్ళంటే శుక్రవారం సాయంత్రం సువార్త కొడుకు పెట్టేవాళ్ళు. అక్కడ నేను వెళ్ళిన తర్వాత కూడా అదే అలవాటు ప్రకారం పెట్టిన తర్వాత ఆ కుటుంబం నన్ను బాగా ప్రేమిస్తారు. ప్రేమించిన తర్వాత ఒకరోజు ఎందుకు ఆ ఇంట్లో ప్రార్థన చేద్దామని అన్స్పెక్టెడ్గా వెళ్ళాను. నేను అన్స్పెక్టెడ్గా వెళ్ళేటప్పటికి ఆ ఇంట్లో చాలామంది ఉన్నారు. బయట నుంచి బ్రదర్స్ వాళ్ళు వచ్చారు. బ్రదర్స్ వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే అదేందో కొలతలు చూస్తున్నారు. ఇదెన్ని అడుగులు, ఇదెంత, అదెంత అని అడుగుతున్నారు. నాకేం అర్థం కాక పక్కన కాసేపు నుంచున్నా. సేవకులుగా మనకెందుకు ఇవన్నీ అని నుంచున్నాను. తర్వాత అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ ఇంటికి వెళ్ళామా, వీర్రాగమ్మ పేరు, వచ్చి ఆమె కాపు కన్వర్ట్ వచ్చి ప్రైజులాడు అన్నప్పుడు నేను అన్నాను, ఏంటమ్మా ఏంటి ఇదంతా అంటే, ఇల్లు అమ్మేస్తున్నామన్నా అన్న. 15 సంవత్సరాల నుంచి నీ ఇంట్లో మీటింగులు పెట్టామమ్మా, 15 సంవత్సరాల నుంచి నీ ఇంట్లో ప్రార్థన పెట్టిన ఇల్లు అప్పుల కోసం అమ్మేసుకుంటున్నావా? దేవునికి ఎంత అవమానం ఇది. ఒకసారి నా ఆలోచన చేసావంటే పాపం ఆమె ఏడుస్తా, ఏం చేయనన్నా, కూతురు పెళ్లి చేశాను, బిడ్డ కొడుకు చదువులు కానీ కొన్ని పరిస్థితులు కానీ వాడేదో షాప్ పెట్టుకోవడానికి డబ్బులు కానీ తెచ్చాను. వడ్డీలకు పెరిగిపోతున్నాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. 10 సెంట్లు పొలంలో నాకు మా ఆయనకు వచ్చిన వాట 10 సెంట్లు పొలం, ఎకరాల్లో 10వ భాగం వచ్చింది మా ఆయన వాట. ఈ ఇల్లు ఉంది. ఆ 10 సెంట్లు అమ్మితే ఏమొస్తుంది? మొత్తం 5-6 లక్షలు ఏమొస్తుంది 10 సెంట్లు. ఎందుకంటే 50 లక్షలు ఉంటే 10 సెంట్లు అప్పుడు ఎన్నో భాగం ఉండేది? 5 లక్షలు వస్తే చాలదు. ఇక్కడైతే సెంటు కొంచెం రేట్ ఎక్కువ ఉంది కాబట్టి అమ్మేసి బాకీలు తీరవాలనుకుంటున్నానన్నా. ఇది అమ్మేసి డబ్బులు ఏమైనా మిగిలితే ఒక 2 లక్షలు పెట్టి ఆ పొలాల పక్కన ఏదైనా సెంటు ₹1,00,000 ఎవరైనా ఇస్తే 1 సెంటున్నర కొనుక్కొని చిన్న రేగుల షెడ్ వేసుకోవాలన్నా అని ఆమె చెప్తా ఉంటే నా కళ్ళమ్మటి నీళ్ళు ఆగలేదండి. నేను ఒకటే చెప్పాను, సంవత్సరం ఈరోజు తారీఖు నువ్వు క్యాలెండర్ మీద వేసుకోమని చెప్పాను. ఈరోజు క్యాలెండర్ మీద ఈరోజు ఎన్నో తారీఖు రాసుకో. కరెక్ట్గా వచ్చే సంవత్సరం ఇదో రోజుకి నీ అప్పులన్నీ తీరిపోతాయి, నీ ఇల్లు అమ్మక్కర్లేదని చెప్పాను. అలాగా దేవుడు చెయ్యని పరిస్థితుల్లో నేను సేవ మానేసి ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాను. నా దేవునితో నేను పోరాడతాను తల్లి. 15 ఏళ్ళు నీ ఇంట్లో స్వార్థ మీటింగ్లు పెట్టుకుంటూ ఎంతోమంది పరిశుద్ధులకి నువ్వు కానికిస్తూ, ఎంతోమంది పరిశుద్ధులకి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళిన వాళ్ళందరికీ ఏదో ఒక ఆతిథ్యం చేస్తుంది. టిఫిన్లో భోజనాలు ఏదో ఒకటి చేస్తుందండి. వారం మళ్ళీ సేవకులకు కానికిస్తుంది. మళ్ళీ కుటుంబం పెద్ద ఇదే అనే కుటుంబం ఏం కాదు. ప్రతి శుక్రవారం మా ఇంట్లోనే పెట్టాలన్నా అని చెప్పేసి అంటుంది. ఇంతగా పరిచర్య చేసిన కుటుంబం చిన్న అప్పులకి ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోవటమా? దేవుడికి అవమానం తల్లి. నిజంగా నేను దేవుని సేవకుని అయితే, నన్నే దేవుడు నిజంగా పిలుచుంటే సంవత్సరం తిరిగేటప్పటికి నీ అప్పులన్నీ తీరిపోతాయి, నీ ఇల్లు నీకు మిగిలిపోద్ది. రాసి పెట్టుకో క్యాలెండర్ మీద, ఈరోజు డేట్ వేసుకో. అదే రోజు డేట్ కల్లా, ఆ రోజు వచ్చే సంవత్సరం ఇదే రోజు కల్లా నీ బాకీలు తిరగబోతే నేను రిజైన్ ఇచ్చిన సేవకి ఇంటికి వెళ్ళిపోయి కూలి పని చేసుకొని బతుకుతానని చెప్పాను. యథార్థం. మీరు కావాలంటే వెంకటపాలెం ఎప్పుడన్నా వస్తే నేను రుజువుపరుస్తాను కూడా. కరెక్ట్గా 10 సెంట్లు అక్కడ పొలం అమ్మితే ఒక 6-7 లక్షలు ఎంత వచ్చినాయంట. వాడితో ఏం చేసిందో తెలుసా? ఒక 2 లక్షలు మాత్రం వడ్డీలు కట్టుకుంది.
వడ్డీలు కట్టి 1 సంవత్సరాన్ని మీ డబ్బులు మీకు ఇస్తానని దండం పెట్టి వచ్చింది. ఆమె సేవకుని మాట మీద నమ్మింది. అయితే ఆమె దగ్గర మిగిలిన 4 లక్షలు పెట్టి ఏం చేసిందో తెలుసా? వాళ్ళది ఎలగపూడి పక్కన ఐనోలు అని ఉంటుంది. ఎలగపూడి ఏమో సెక్రటేరియట్ కట్టారు. ఇప్పుడు రాజధాని సెక్రటరీ యాడ్ కట్టారు తెలుసా? ఎలగపూడి ఊరు ఎక్కడో ఉంటుంది. ఆ ఊరి పొలమేమో మందడము ఐనోలకి మధ్యలో ఉంటుంది. అక్కడ సెక్రటేరియట్ కట్టారు. సెక్రటేరియట్కి కొంచెం దాటితే ఐనోలు. ఈ అమ్మాయి ఐనోలు యొక్క ఆడపిల్ల వెంకటపాలానికి ఇవ్వబడింది. ఈ వీరాగమని అమ్మాయి వాళ్ళ పొలాలు వాళ్ళు అక్కడ మా ఏరియాలో రాజధాని రాకముందే మంచి రేట్లు ఉన్నాయి. ఎందుకంటే వెంకటపాలెం, కృష్ణపాలెం, మందడం ప్రాంతాల్లో బాగా కవులే దగ్గర 50-60 వేలు ఉంటుంది ఎకరానికి. ఆ రోజు లేదు, రాజధాని రాకముందే. అయితే శ్మశానానికి ఆనుకొని, అంటే ఈక్వల్ శ్మశానంలో కలిసిపోయింది అన్నట్టుగా ఉంటుందండి ఒక పొలం, 1 అరెకరం. అరెకరా పొలాన్ని ఈమె దగ్గర ఉన్న 4 లక్షలతో, అది ఎవడు కొంటల్లా రైతు దగ్గర. ఎందుకంటే ఆ శ్మశానంలోకి పోయింది, ఎవడు వెళ్తాడు నాయన అని చెప్పేసి. ఆడకెళ్ళి ఏది చేయాలన్నా కానీ శ్మశానంలో కలిసి ఉంటుంది. ఆ శ్మశానంలో ఉన్న ఈ అన్యులు అయితే ఏమంటారు చెప్పండి? మనకైతే కొంచెం మిడిమిడి జ్ఞానం ఉంటుంది, దేవుడు ఉన్నాళ్ళే అని. అది తక్కువని అనుకోండి, పైకి పలబీకర మీద ఉంటాం మనం. అంతేనా? నిజంగా అంతేనా? మరి అది శ్మశానంలో ఎవడు కొంటాడు దాన్ని? ఆ 4 లక్షలు పెట్టి ఆమె ఏం చేసింది? 1 ఎకరం కొనేసేసింది. ఎందుకంటే తన తృప్తి ఏంటంటే నాకు 1 ఎకరం ఉంది, కొనేసింది. అయిపోయింది, డబ్బులు అయిపోయినాయి. అప్పులకేం వడ్డీ కట్టింది, దండం పెట్టింది. ఈ 4 లక్షలకి 1 ఎకరం కొనింది. ఇక అన్న చెప్పాడు ప్రార్థన చేద్దామని. నేనేం ప్రార్థన? ప్రభువా నేను సేవ చేయాలా, ఇంటికి వెళ్ళాలా? ప్రభువా నేను సేవ చేయాలా, ఇంటికి వెళ్ళాలా? నేను సేవ చేయాలంటే మరి ఇప్పుడు ఆమె ఇల్లు కాపాడాలి నువ్వు, లేకపోతే నేనేం సవాల్ చేశాను? ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా, ఇక నువ్వే దిక్కు అని ప్రార్థన చేస్తూ ఉన్నా. కరెక్ట్గా 6 నెలలకి చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని రాజధాని అని అనౌన్స్ చేశాడండి. అనౌన్స్ చేసిన తర్వాత 30 లక్షల రూపాయలు ఉన్న పొలం 3.5 కోట్లకి వెళ్ళిపోయింది. 4 లక్షలు పెట్టి శ్మశానం పక్కన కొన్న పొలం ఎంత వచ్చిందో తెలుసు రేటు? 75 లక్షల కోటి రూపాయలు వచ్చింది ఆమెకి 6 నెలల తర్వాత. ఆ డబ్బులు పెట్టే ముందు బాకీలన్నీ తీర్చేసేసింది. వినుకొండ సైడ్ కొంచెం తక్కువ వస్తుంది, అక్కడికి వెళ్ళి 4 ఎకరాల పొలం కొనుక్కుంది. ఇక మిగతా డబ్బులు బ్యాంకులు వేసుకుంది. కూతురికి అల్లుడికి కొంత ఇచ్చింది, కొంత దాచిపెట్టుకుంది. ఇప్పుడు ఆమె ఎప్పుడన్నా వెళ్ళండి అక్కడికి. నేను అక్కడి నుంచి వచ్చి బయటకు 10 ఏళ్ళు అయింది. ఎప్పుడన్నా గొప్పగా పొరపడినాడు వెళ్తే, అన్న ఇల్లు నువ్వు చెప్తే నేను అమ్మకుండా ఆపాను, నిజంగా నీ ప్రార్థన దేవుడు అలగించి నాకు ఆ ఇల్లు ఇచ్చాడని అని అంటది. సేవకుడి మాట దేవుడు ఏం చేస్తాడు? తన సేవకుని మాట ఆయన చూడు. ఎంతమంది నమ్ముతున్నారండి నీ పిల్లల్ని సేవకుడు ప్రార్థన చేస్తే దీవిస్తారని? అసలు మీరు ఎంతమంది నమ్ముతున్నారు నిజంగా దేవుడు అద్భుతం చేస్తాడని? ఒక్కసారి ఆలోచించండి. మీ బిడ్డల్ని పాడు చేయమాకండి, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టని మాకండి. మీరు కన్నీరు కార్చండి, నీ కన్నీటిని ఆయన కవిలలో పడతాడని బైబిల్లో రాయబడి ఉంది. నీ కన్నీటి ప్రవాహంలో నీ బిడ్డ పరిశుద్ధతలోనే కొట్టుకు రావాలా? నీ కన్నీటి ప్రవాహంలో నీ బిడ్డ ఎక్కడో దారి తప్పిన బిడ్డ ఎక్కడికి రావాలా? ఆ కన్నీటి ప్రవాహంలో మందిరాన్ని కొట్టుకు రావాలా? దేవుని పాదాల దగ్గర కొట్టుకు రావాలా? నీ బిడ్డను దేవుడు ఆశీర్వదించాలా? ఆ రీతిగా యవనస్తులైన బిడ్డలందరినీ కూడా ఒక సవాలుగా దేవుడు నిలబెట్టి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.